నా ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా మరియు నా గౌరవనీయులైనటువంటి పెద్దలారా, నా పేరు యూసుఫ్. మీరు చూస్తున్నారు యూసుఫ్ నో డిగ్రీ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని. ముందుగా ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే ఇప్పటిదాకా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, దయచేసి అందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను ఏ రకమైన వీడియోని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబ్ గారు తక్షణమే మీకు నోటిఫికేషన్ రూపంలో యూసుఫ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అని చెప్పి తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ గారికి మరియు ఆ అల్లాకు చాలా చాలా థ్యాంక్స్ టు యూట్యూబ్ గారు. జనవరి 22వ తారీఖు ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో గల గుంటూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా అంశంలోకి వచ్చేస్తే నా ప్రియులారా, చాలామంది నోటి నుంచి నేను ఒక మాటని తరచుగా వింటూ ఉంటాను. ఎవరు చూసి వచ్చారా స్వర్గము ఆ నరకము, ఎవడన్నా అక్కడికి వెళ్ళి వచ్చాడా, అక్కడికి వెళ్ళి వచ్చినోడు ఎవడన్నా నేను చూసి వచ్చానని చెప్పి చెప్పాడా? ఇవన్నీ కూడా ఉట్టి పనికిరాని మాటలు. స్వర్గం లేదు, నరకం లేదు, చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం అన్నది లేదు అని చెప్పి చాలామంది టీ కొట్ల దగ్గర, టిఫిన్ బళ్ళ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర, హోటల్స్ దగ్గర ఆడవాళ్ళైతే గుమ్మాల మీద కూర్చొని చీరలు కొనేటప్పుడు, గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఏ సొబ్బి కోన్ దిఖే, ఇదంతా ఎవరు చూశారు అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది. అది నేను విన్నాను కూడా. మేము 5 పూట్ల నమాజ్ చదువుతాము, మేము చాలా పవిత్రులం, హమ్ బహుత్ షరీఫ్ ఆద్మీ అని చెప్పి తమకు తాముగా చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా, అందరూ కాదు కొంతమంది, వాళ్ళు కూడా చెప్పడం అన్నది జరుగుతూ ఉంది. చనిపోయిన తర్వాత ఒక జీవితం అన్నది ఏమీ లేదు, జస్ట్ అల్లా అలా ఊరక భయపెడుతూ ఉన్నాడు, చూసి వచ్చిన వాళ్ళు ఎవరికి తెలుసు, ఇదంతా కూడా ట్రాష్ అని చెప్పి చెప్పడం అన్నది జరుగుతూ ఉంది. నిజంగా వీళ్ళందరూ మాట్లాడితే నాకు కూడా డౌట్ వచ్చింది. ఏంటి నిజంగా చనిపోయిన తర్వాత జీవితం అన్నది లేదా? ఈ జీవితం చనిపోయిన తర్వాత సమాధిలో కప్పెట్టేసిన తర్వాత ఇంతటితో అయిపోతుందా? ఇంతమంది చెప్తున్నారంటే నిజమే అయ్యి ఉంటుందేమో అని చెప్పి నేను కూడా ఆలోచించా. కానీ మా నాన్న చేసినటువంటి ఒక పని, చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని చెప్పి ఎందుకో నమ్మాలి అనిపించేటట్టు నన్ను చేసింది. అదేంటంటే, మా నాన్న బజ్జీలు బండి పెట్టినప్పుడు నన్ను సరుకుల కోసం పంపించాడు. జాగ్రత్తగా వినాలక్క, సమీనా అక్క, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ క్రిటికల్ ఇష్యూ. చాలామందిలో ఉండేటువంటి డౌటు, చాలామంది మేము అల్లా యొక్క భక్తులం, అల్లా యొక్క దాసులం, మేము చాలా పవిత్రులం అంటూనే మళ్ళీ ఆ పరలోకం అన్నది ఉందా లేదా, స్వర్గం అన్నది ఉందా లేదా, చనిపోయిన తర్వాత జీవితం ఉందా లేదా అని చెప్పి తమకు తాము ఒక అపోహలో, ఒక డౌట్లో, ఒక సందేహంలో బతికేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా క్లారిటీ రావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని నేను తీస్తూ పోతున్నాను. ఈ వీడియో ఎంతసేపు పడుతుందో, నేను ఎంతసేపు మాట్లాడతానో నాకు కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్తగా వినవలసినదిగా నా యొక్క మనవి. మా నాన్న బజ్జీలు బండి పెట్టినప్పుడు ఏం చేసేవాడంటే, నాకు పలానా సరుకులు తీసుకొని రా అని చెప్పి నాకు 1000-2000 ఇచ్చి, వచ్చిన తర్వాత ఏంట్రా పచ్చిపప్పు ఎంత అయింది, చింతపండు ఎంత అయింది, ఉప్పు ఎంత అయింది, పప్పు ఎంత అయింది అని చెప్పి నన్ను లెక్క అడిగేవాడు. దేనికి లెక్క అడిగేవాడు అంటే, ఆయన కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము నాకు ఇచ్చాడు. దాన్ని నేనేం చేయాలి, నాకు అప్పగించినప్పుడు నేను జాగ్రత్తగా ఆయన చెప్పిన పని చేసుకొని రావాలి. ఏంటి నేను చెప్పిన పని చేసావా లేదా అని చెప్పి ఆయన మళ్ళీ నన్ను లెక్క అడిగినప్పుడు చేసేసాను నాన్న అని చెప్పి ఆయనకు లెక్క అంతా కరెక్ట్గా చూపిస్తే నన్ను మెచ్చుకొని నా భుజం దొరుకుతాడు. షబ్బాష్ యూసుఫ్, నా కొడుకు అనిపించావురా అని చెప్పి నా భుజం దడతాడు. లేకపోతే మక్కలెరగ కొడతాడు. ఇట్స్ ఎ మోస్ట్ కామన్ ఇష్యూ. ఇది చాలా కామన్ ఇష్యూ. మరి ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి సరుకులు కొనుక్కోనరా అని చెప్పి మళ్ళీ ఆ సరుకులు కరెక్ట్గానే తీసుకొచ్చావు, లేకపోతే మధ్యలో నువ్వేమైనా నొక్కేసావా, నువ్వేమైనా సైట్ చేసావా అని చెప్పి నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి నన్ను లెక్క అడుగుతూ ఉన్నాడు. మరి మనల్ని ఒక 26 ఏళ్ల క్రితం నాకు అనేది ఒక ఉనికి లేదు అంటే, నేను ఇంకా నా తల్లి గర్భంలో పడలా. అలాంటి నాకు ఉనికిని ప్రసాదించి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ అల్లా
మళ్ళీ తిరిగి లెక్క అడగటం అన్నది ఉండదు, ఈ జీవితం ఇంతటితో అంతమైపోతుందని చెప్పి కొంతమంది అక్కలు, అన్నలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళంతా చెప్తూ ఉంటే నిజంగా నవ్వాలా లేకపోతే ఏడవాలా అన్నది అర్థం కావట్లా. సరే, ఏదైతే మరి వీటన్నిటికీ సమాధానంగా అల్లాహ్ యొక్క గ్రంథమైన ఖురాన్ ద్వారా ఈరోజు మనం సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తీసి అందులో నేను చెప్పేటువంటి వాక్యాలు గుడ్డిగా నమ్మకుండా అందులో ఉంటే నమ్మండి, లేకపోతే వదిలేయండి. నేను ఏదైనా కానీ ఖురాన్లోని వాక్యం చెప్తాను, దాన్ని బట్టే నేను మాట్లాడతాను. ముందుగా నేను 76వ అధ్యాయము సూరే అద్దహర్ 76వ అధ్యాయము సూరే అద్దహర్లో 2 వాక్యాలు నేను కోట్ చేస్తాను. ఆ తర్వాత ఇది సుదీర్ఘంగా వెళ్తూ ఉంటుంది. వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంటెన్షన్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వినండి. ఇందులో నేను 76వ అధ్యాయములో 2వ వాక్యం నుంచి నేను మొదలు పెడుతూ ఉన్నాను. అదేంటంటే, నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. అల్లాహు అక్బర్, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఏంటంటే నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికంటే అల్లాహ్ మనకి టెస్ట్ పెట్టాడు. ఏంటంటే అది ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాడు. మనకి టెస్ట్ పెట్టడం కోసం ఏం చేశాడు? మనల్ని ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాడు. వీర్యం, ఈ మాట వినగానే చాలామందికి సిగ్గేసిద్ది, చాలామంది ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకండి? మన సృష్టికి కారణమైంది, ఈ నకసిక పర్యంతానికి కారణమైంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సెక్స్ చేయటం ద్వారా తండ్రి నుంచి, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి నుంచి వచ్చినటువంటి వీర్యం తల్లి యొక్క యోని ద్వారా గర్భాశయములో ప్రవేశించి మనకి ఈ సృష్టి ఏర్పడిందండి. అటువంటి విషయాన్ని చెప్పుకోవటానికి మనం గర్వంగా చెప్పుకోవాలి తప్ప సిగ్గు ఎంత మాత్రం పడకూడదు. సాక్షాత్తు అల్లాహ్ తన గ్రంథంలో చెప్తున్నాడు ఈ మాట. ఏంటంట, మనల్ని పరీక్షించడానికి ఏం చేశాడంట? ఏ పదార్థాన్ని వాడాడు? ఒక వీర్యం అనేటువంటి పదార్థాన్ని అల్లాహ్ ఉపయోగించుకున్నాడు. ఏ విధంగా బజ్జీ తయారు చేయడానికి శనగపిండి వాడతామో, గారెలు తయారు చేయడానికి మినప్పిండి వాడతామో, అదేవిధంగా మనల్ని తయారు చేయటానికి అల్లాహ్ ఉపయోగించినటువంటి పదార్థం ఏమిటి అంటే ఒక వీర్య బిందువు. కాసేపు సెక్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఒక వీర్య బిందువుని అల్లాహ్ మన యొక్క సృష్టికి కారకంగా వాడాడంట. ఆ తర్వాత ఏం చేశాడు? మరి మేము అతన్ని వినేవాడుగా చూసేవాడుగా చేశాము. అల్లాహ్ మనల్ని ఏం చేశాడంట? వినేవాడిగా చేశాడు, బాగా చూసేవాడిగా చేశాడు. ఆలోచించిన నా ప్రియులారా, అల్లాహ్ మనల్ని ఏం చేశాడు? ఒక వీర్య బిందువుతో సృష్టించి ఆ తర్వాత ఏం చేశాడు? మనల్ని బాగా వినేవాడిగా, బాగా వింటున్నాం, ఎన్నో పాటలు వింటున్నాం, ఎన్నో సినిమాలో డైలాగులు వింటున్నాం, ఎన్నో జబర్దస్త్లో డైలాగులు వింటున్నాం, ఎన్నో పొలిటీషియన్స్ యొక్క స్పీచ్లు వింటున్నాం, ఎన్నో సీరియల్లో లేడీ విలన్స్ మాటలు వింటున్నాం, అన్నీ వింటున్నాం, బాగా చూస్తున్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలు ఈ కళ్ళతో చూస్తున్నాం. మనం అడగల, మన తల్లి గర్భంలో 9 నెలలు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడేటప్పుడు అల్లా నేను గుడ్డివాడిగా పుడతానేమో, నాకు 2 కళ్ళు ఇవ్వల్లా, అందులో రెటీనా ఇయ్యల్లా, నేను చెవిటివాడిగా పుడతానేమో, అందులో నాకు వినిపించేటువంటి శక్తిని ప్రసాదించల్లా, నాకు కాళ్ళు ఇయ్యల్లా, నాకు చేతులు ఇయ్యల్లా అని చెప్పి మనం అడగల, లేకపోతే మన తల్లి అడగల. నాకు పుట్టబోయేటువంటి బిడ్డ గుడ్డివాడిగా పుడతాడేమో, కుంటివాడిగా పుడతాడేమో, మోగవాడిగా పుడతాడేమో, పిచ్చివాడిగా పుడతాడేమో, అల్లా వాడిని ఆరోగ్యవంతుడిగా పుట్టించని చెప్పి ఎంతమంది తల్లులు అడిగారు. కానీ అల్లా మనల్ని గుడ్డివాళ్ళుగా చేయకుండా, మనల్ని మోగవాళ్ళుగా చేయకుండా, మనల్ని చెవిటి వాళ్ళుగా చేయకుండా వినటానికి చెవుల్నిచ్చాడు, మాట్లాడటానికి నోటినిచ్చాడు, చూస్తానికి కళ్ళనిచ్చాడు, ఇంకా చనిపోకుండా ఉండేటందుకు గాను మన గుండెని కొట్టుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాడు ఆ యొక్క అల్లా. ఇంకా 3వ వాక్యం అంటున్నాడు, మేమతనికి మార్గం కూడా చూపాము. ఏంటంట? మేమతనికి మార్గం కూడా చూపాము. ఇన్నా హదైనహు సబీలా ఇమ్మా షాకిరా వా ఇమ్మా కఫూరా, ఇమ్మా షాకిరా వా ఇమ్మా కఫూరా. ఎంత అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి. మేమతనికి మార్గం కూడా చూపాము. ఒక వీర్యంతో పుట్టించి అంతటితో వదిలేయకుండా వినటానికి చెవుల్నిచ్చి, చూస్తానికి కళ్ళనిచ్చి, మాట్లాడటానికి నోటినిచ్చి, ఇంకా చనిపోకుండా గుండెని కొట్టుకునేటట్టు చేసి ఇంకా ఏం చేశాడంట? మేము అతనికి మార్గం కూడా చూపాము. అంటే నువ్వు ఎలా బతకాలి, ఎలా బతకూడదు అనేటువంటి 2 మార్గాలను ఈ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ చూపెట్టేశాడు. జాలికల్ కితాబ్,
ఈ గ్రంథంలో ఎంత మాత్రమూ సందేహం లేదు, ఇది భయభక్తుల గల వారికి సన్మార్గం చూపుతుంది. ఈ గ్రంథం సన్మార్గం చూపుతుందని 2వ అధ్యాయం 2వ వాక్యంలో అల్లా స్టార్టింగ్లోనే చెప్పేశాడండి. కావాలంటే తీసి చదువు. మేము అతనికి 2 మార్గాలు కూడా చూపాము ఈ ఖురాన్ గ్రంథంలో. ఈ 114 అధ్యాయాల్లో, ఈ 6236 వాక్యాలలో నువ్వు ఈ విధంగా బతికితే స్వర్గానికి వెళ్తావు, శాంతిని పొందుతావు. నువ్వు ఈ విధంగా బతికితే నరకానికి వెళ్తావు, అశాంతిని పొందుతావు, నష్టానికి గురవుతావు అని చెప్పి అల్లా స్పష్టంగా వ్యభిచారం చేయొద్దు, కాపురం చేయి, వడ్డీ ఇవ్వద్దు, దాన ధర్మాలు చేయి, ఇది మంచి ఇది చెడు అని చెప్పి అన్ని రకాల వాక్యాలను 6236 వాక్యాలలో ఈ 114 అధ్యాయాలలో అల్లా చెప్పేయటం అన్నది గట్టిగా చెప్పన్నా జరిగింది. యాజిత్ జరిగింది. మేము అతనికి మార్గం కూడా చూపాము. నిన్ను పుట్టించి వదిలేయకుండా మార్గం కూడా చూపించాడు అల్లా. ఇప్పుడు ఒక తండ్రి మనల్ని పుట్టి వదిలిచ్చేస్తాడా? లేదు. మనకి తిండి పెడతాడు, మనకు చదివిస్తాడు, పెళ్లి చేస్తాడు. ఆరోగ్యం బాగాలేకపోతే వడ్డీ, చక్రవడ్డీ, మీటర్ వడ్డీ తీసుకొని మనకు వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తాడు. అదేవిధంగా మన సృష్టికి కారణమైనటువంటి అల్లా ఒక వీర్య బిందువుతో మనల్ని సృష్టించి ఆ తరువాత మనకి వినటానికి చెవుల్నిచ్చి, చూస్తానికి కళ్ళనిచ్చి, మాట్లాడటానికి నోటినిచ్చి, ఆ తర్వాత మేము అతనికి మార్గం కూడా చూపాము. ఈ దండి పాయింట్. మార్గం చూపాడు. మార్గం చూపించి ఏం చేశాడు? నువ్వు ఖచ్చితంగా వ్యభిచారం చేయకూడదు, చేస్తే నేను చంపేస్తా అని చెప్పి ఏమి ఇక్కడ మనకి బలవంతం పట్ల, లేకపోతే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను నరికేస్తా అనేటువంటి రూల్ ఏం పట్ల, లేకపోతే నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తే నేను భూ ప్రపంచంలో నిన్ను సమాధి చేసేస్తా అని చెప్పి ఏమీ చెప్పలా. మార్గం చూపాడు. వడ్డీ తప్పయ్యా, వ్యభిచారం తప్పయ్యా, పరాయి స్త్రీ వైపు తప్పుడు విధంగా చూస్తాం తప్పయ్యా, కట్నాలు కానుకలు తీసుకోవటం తప్పయ్యా, అనాథలను ఆదుకోకుండా ఉండటం తప్పయ్యా, దొంగతనం చేయటం తప్పయ్యా, అబద్ధపు సాక్ష్యం చెప్పటం తప్పయ్యా, మోసం చేయటం తప్పయ్యా అని చెప్పి ఈ 114 అధ్యాయాల్లో 6236 వాక్యాల్లో అల్లా మనకి తెలియజేయటం అన్నది జరిగింది. ఇంకా ఏమంటున్నాడు అల్లా? ఇమ్మా షాకీరా, ఇక వాడు కృతజ్ఞతుడుగా వ్యవహరించినా, లేకపోతే వాయిమ్మ కఫూరా, లేక వాడు కృతజ్ఞుడుగా తయారైన వాడిష్టం, మేము వాడి స్వేచ్ఛను హరించలేదు. అల్లా మనకు మార్గం చూపాడు. 2 మార్గాలు చూపించాడు. జాగ్రత్తగా వినాలండి. ఆ 2 మార్గాల్లో నువ్వు మంచి మార్గం ఎన్నుకొని స్వర్గానికి వెళ్ళినా అల్లా నిన్ను ఆపడు. లేదు నువ్వు మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారం చేసినా అల్లా నిన్ను ఆపడు. నీకు 2 మార్గాలు చూపించేశాడు. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇది మంచి ఇది చెడు అని చెప్పి 2 మార్గాలు చూపించేశాడు. ఇక ఏ మార్గాన్ని ఎంచుకొని ఎక్కడికి వెళతావు అన్నది నీ ఇష్టం అంటున్నాడు. నీ ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అల్లా మనల్ని పుట్టించాడంట. ఒక వీర్య బిందువుతో కాసేపు సెక్స్ చేస్తే, మళ్ళీ చెప్తున్నా, పచ్చిగా చెప్తున్నా, కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సెక్స్ చేస్తే వచ్చేటువంటి ఒక వీర్య బిందువు ద్వారా మనల్ని సృష్టించి వినటానికి చెవుల్నిచ్చి, మాట్లాడటానికి నోటినిచ్చి, ఇంకా చూస్తానికి కళ్ళనిచ్చి, చనిపోకుండా ఉండేటందుకు గాను మన గుండెని కొట్టుకునేదట్టు 26 ఏళ్ల నుంచి కొట్టుకుంటుంది బుజ్జిమొండ. అలుపన్నదే లేదు. ఇది ఆగిపోయింది అనుకోండి, నేను ఆగిపోతాను. అల్హమ్దులిల్లా. ఇంకా కొట్టుకునేటట్టు చేసి ఆ తర్వాత 2 మార్గాలు చూపించాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి చెప్పాడు. ఏ మార్గం ఎంచుకుంటావో అది నీ ఇష్టం అన్నాడు. ఈ గ్రంథాన్ని మన వద్దకు పంపించాడు. ఇందులో భయం భక్తితో ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి సన్మార్గం ఉంది అని అల్లా అంటున్నాడండి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఏమైనా నీకు 2 మార్గాలు చూపించాను కదా, మరి ఏ మార్గంలో నువ్వు ఎందుకు నడిచావు, అపమార్గంలో ఎందుకు నడిచావు అని చెప్పి అల్లా అడగడా? ఆఫ్టర్ ఆల్ మీ పిల్లలకి ఒక 10 రూపాయలు ఇచ్చి, అరే 8 రూపాయలు ఖర్చు అవుద్ది, 2 రూపాయలు మిగిలితే చిల్లర తీసుకురా అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదక్క నీ బొడ్డోడికి. మరి నీవు ఇంట్లో బుడ్డోడు రాగానే 2 రూపాయలు ఏం చేసావురా అని చెప్పి నువ్వు కొడతావు కదక్క, వాడు ఇవ్వకపోతే. మరి అల్లా ఎలా వదిలిపెడతాడక్క? జ్ఞానంతో ఆలోచించక్క. వదలడు, ఎంత మాత్రమో వదలడు. అల్లా అంటున్నాడు 67వ అధ్యాయము 2వ వాక్యంలో ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి. 67వ అధ్యాయము సూరే అల్ ముల్క్ 67వ అధ్యాయం 2వ వాక్యములో, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావు బతుకులను సృష్టించాడు. మనం బతుకుతున్నాం, చనిపోతున్నాం. రోజు ఎంతోమంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎంతోమంది 10 ఏళ్ళు బతుకుతున్నారు, 20 ఏళ్ళు బతుకుతున్నారు, 30 ఏళ్ళు బతుకుతున్నారు, 40 ఏళ్ళు బతుకుతున్నారు, 50 ఏళ్ళు, 60, 70, 80, 90, 100 బతుకుతూ పోతున్నారు. మళ్ళీ చనిపోతున్నారు. మళ్ళీ పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్, ఈ టైం పీరియడ్,
ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎందుకు ఇచ్చాడు? టీవీ సీరియల్ చూడటం కోసం, జబర్దస్త్ ప్రోగ్రాములు చూడటం కోసం, లేకపోతే ఇంకా దారిని పోయేటువంటి అమ్మాయిల వైపు చూసుకోవటం కోసం. అలా ఈ చావుని, ఈ పుట్టుకని ఎవలా ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ పనికిమాలిన పనులు చేయటానికి కాదండి. మంచి పనులు చేసే వాళ్ళెవరో తెలియజేసుకునేటువంటి నిమిత్తం, పరీక్షించేటువంటి నిమిత్తం అల్లా ఈ పుట్టుకను చావు ఇచ్చాడంటే మంచి పనులు చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం చేయాల్సిందే మంచి పనులు. మంచి పనులు చేస్తూనే ఉండాలి. అనాథలకు అన్నం పెడతాం, అభాగ్యులను ఆదుకోవటం, వితంతువులను ఆదుకోవటం, కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం, అబద్ధం ఆడకుండా ఉంటాం, మోసం చేయకుండా ఉంటాం, దొంగతనం చేయకుండా ఉంటాం, వ్యభిచారం చేయకుండా ఉంటాం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం, భర్తని బాగా చూసుకోవటం, భార్యని బాగా చూసుకోవటం, మోసం చేయకుండా ఉంటాం, దొంగ సాక్ష్యం చెప్పకుండా ఉంటాం, వీలునామా కరెక్ట్గా రాయటం, అల్లాని తప్ప ఇంకా వేరే ఎవరిని ఆరాధించకుండా ఉంటాం, ఆయన యొక్క గ్రంథానికి సాటి సమానం కల్పించకుండా ఉంటాం. ఇలా ఆది నుంచి అంతం దాకా 114 అధ్యాయాల్లో అల్లా ఏది చేయమన్నాడు అది చేయటం, ఏది చేయొద్దన్నాడు దాని నుంచి ఆగిపోవటం కోసం, మంచి పనులు చేయటం కోసం అల్లా ఈ చావుని పుట్టుకని ఇచ్చాడు. ఇప్పుడు మనం చనిపోయాము, చనిపోయిన తర్వాత అల్లా నువ్వు ఎన్ని మంచి పనులు చేశావు అని చెప్పి లెక్క అడగడా? ఒక 10 రూపాయలకే నువ్వు లెక్క అడుగుతున్నావు కదా, ఒక 20 రూపాయలకే నువ్వు లెక్క అడుగుతున్నావు కదా. మరి అల్లా ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి, ఇంత మంచి సుఖాన్ని ఇచ్చి అల్లా ఎందుకు లెక్క అడగడు అంటే ఖచ్చితంగా అడుగుతాడు. కానీ నువ్వు మంచి పనులు చేయవు కదా, నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవితాన్ని గడుపుతావు కదా, కాబట్టి నీకు ఆ లెక్కంటే అసహ్యం, నీకు ఆ లెక్కంటే వెగతు వాంతు, నీకు ఆ తీర్పు దినం అంటే అసహ్యం. అందుకని చెప్పి ఎవరు చూసొచ్చారు అంటున్నావు. నిజంగా నువ్వు మంచి పనులు చేస్తే, నీ మంచి మార్గంలో జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ తీర్పు దినం అంటే నీకు అసహ్యం ఉండదు, ఇష్టం ఉంటుంది. ఆ లెక్క దినం అంటే నీకు అసహ్యం ఉండదు, ఇష్టం ఉంటుంది. ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు, సాక్షాత్తు అల్లా చెబుతూ ఉన్నటువంటి మాట. ఇంకా అల్లా అంటున్నాడు చూడండి, సూర యాసిన్ 36వ అధ్యాయము 51వ వాక్యంలో. ఇప్పుడు అల్లా మనల్ని ఒక వీరబిందుతో పుట్టించాడు, మనకి శరీర అవయవాలను చక్కగా ఇచ్చాడు, మనకు 2 మార్గాలను చూపించాడు, మంచేదో చెడేదో చెప్పేశాడు. ఇంకా ఏది సెలెక్ట్ చేసుకుంటా ఎలా బతుకుతావో నీ ఇష్టం అని చెప్పి అల్లా మనల్ని వదిలేశాడు, ఫ్రీ విల్ ఇచ్చేశాడు. మనం వ్యభిచారం చేసిన అప్పుడు, దొంగతనం చేసిన అల్లా వచ్చి కింద వచ్చేవని ఆపుతాడా? అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, అల్లా అనేవాడే ఉంటే, దేవుడు అనేవాడే ఉంటే వ్యభిచారాలు ఎందుకు జరుగుతున్నాయి, దొంగతనం ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతారు. అవన్నీ అల్లా చెయ్యొద్దు అని అంటున్నాడు. కానీ నీకు ఒళ్ళు కవ్వెక్కి, మనకు అహంకారం వచ్చి, మనకు మదం ఎక్కి మనం చేసుకుంటూ పోతే దానికి బాధ్యుడు అల్లా కదా. అల్లా ఎక్కడా కూడా నేను కిందకు వచ్చి ఆపుతానలేదే, నిన్ను చెయ్యొద్దు అన్నాడు. నిన్ను చెయ్యొద్దు అన్న పని నువ్వు చేస్తావు, మళ్ళీ నువ్వే తిరిగి అల్లాని క్వశ్చన్ అడగటం ఎంతబట్టి కరెక్టో జ్ఞానంతో ఆలోచించండి. ఇక 36వ అధ్యాయం 51వ వాక్యానికి మనం వస్తే, అక్కడ మరి చనిపోతాం కదా, ఈ చావుని పుట్టుకని మంచి పనులు చేయటం కోసం ఇచ్చాడు. మరి చనిపోయాము, క్రైస్తవుల్ని తీసుకొని వెళ్ళి పెట్టిలో పెట్టి పూడి చేశారు, హైందవుల్ని తీసుకొని వెళ్ళి కాల్చేశారు, ముస్లింలను తీసుకొని వెళ్ళి పూడి చేశారు, ఎవరి ఆచార సాంప్రదాయ వ్యవహారాల ప్రకారం వాళ్ళు చేసేసారు. లేకపోతే మర్డర్లు జరిగిపోయినాయి, పులులు తినేసినాయి, షాక్ తగిలింది, బూడిదైపోయాం, ఆత్మహత్య చేసుకుని అన్నీ చేసుకున్నాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? దాని గురించి చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి? 36వ అధ్యాయం 51వ వాక్యంలో, మరి శంఖం పూరించబడగానే అందరూ తమ సమాధుల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ రోజు ఒక శంఖం ఊదబడుతుందంట, ఒక శంఖం సౌండ్ వస్తుంది. ఆ శంఖం ఏ రోజు? ఈ రోజు కాదు, ఆ తీర్పు దినం రోజు. అల్లా అంటున్నాడు కదా 3వ అధ్యాయము 185వ వాక్యంలో, మీ కర్మల యొక్క పూర్తి ప్రతిఫలితాన్ని నేను ఆ తీర్పు దినం రోజు ఇస్తానంటే ఒక తీర్పు దినం పెట్టాడు. మనం కొట్టుకు వెళ్ళిన వెంటనే మన నాన్న వచ్చేసి మనల్ని అడగడు, ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు. అలానే అల్లా ఈ భూమి మీద మనల్ని ఏమీ అడగడు, కానీ చనిపోయిన తర్వాత అడుగుతాడు. దానికి ఒక రోజు పెట్టాడు, యోమల్ ఖియామా, జడ్జిమెంట్ డే, తీర్పు దినం. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి అధిపతి ఆయన, ఆ స్వామి, సకల లోకాల సృష్టికర్త. ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఆ తీర్పు దినం రోజు మరి శంఖం పూరించబడగానే అందరూ తమ గోరీల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. ఆ రోజు శంఖం పూరించబడగానే హమె సబ్ క్యా హోతే, హమారే ఖబరాసి ఉడితే, మన సమాధుల నుంచి మనం లేచి మన ప్రభువు వైపునకు పరిగెత్తుకుంటూ వస్తాం. అంటే ఆయన తీర్పు వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాం. ఈరోజు నా తీర్పు ఏం జరుగుతుంది, ఈరోజు నా లెక్క ఏం జరుగుతుంది, నేను వెళ్ళేది స్వర్గానికా లేకపోతే నరకానికా అని చెప్పి తెలుసుకోవటం కోసం ఏ విధంగా ఒక ఎగ్జామ్ రాసినటువంటి ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని చెప్పి తన రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, అదేవిధంగా మనం కూడా అంతకంటే పెద్ద ఎగ్జామ్ ఏంటి, 10వ తరగతి ఫెయిల్ అయ్యాం మళ్ళీ రాయొచ్చు, ఇంటర్ ఫెయిల్ అయ్యాం మళ్ళీ రాయొచ్చు, డిగ్రీ ఫెయిల్ అయ్యాం మళ్ళీ రాయొచ్చు. కానీ ఇది మళ్ళీ చనిపోయిన తర్వాత పంపించడం అల్లా. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం మనం, ఏంటది? మంచి పనులు చేసేటువంటి ఎగ్జామ్, చెడు పనుల నుంచి ఆగేటువంటి ఎగ్జామ్.
రాసేసాం, చచ్చిపోయాం, వెళ్ళిపోయాం. ఆ రోజు మనం పరిగెత్తుకుంటూ స్కూల్ వెళ్ళి కొట్టగానే ఎలా స్కూల్కి వెళ్ళిపోతాం, ఆ రోజు శంఖం పూరించబడంగానే మనం అందరం లేచి ప్రభువు వైపునకు, అంటే ఆ తీర్పు వైపునకు మనం పరిగెత్తుకుంటూ వస్తాం. అప్పుడు మనం అంటామంట 52వ వాక్యంలో అల్లా అంటాడు, 36వ అధ్యాయం 52వ వాక్యంలో, అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా సమాధుల నుండి లేపినది ఎవరు అని వారు వాపోతారు. అప్పుడు దాకా మనం హాయిగా శ్మశానంలో పడుకొని ఉన్నాం కదా, లేకపోతే ఆ యొక్క నిద్రావస్థలో ఉన్నాం కదా. మరి ఆ శంఖం పూరించబడంగానే లెగంగానే మనం ఏమంటాము, అయ్యో మా దౌర్భాగ్యం, మేము హాయిగా మా శ్మశానంలో పడుకొని ఉంటే మమ్మల్ని లేపింది ఎవరు అని మనం క్వశ్చన్ చేస్తాం. మనం హాయిగా శ్మశానంలో పడుకొని ఉన్నామంట. కొంతమంది ఏమంటున్నారు, శ్మశానంలో మున్కర్ నకీర్ వస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, మన రబ్బుక, మన దీనుక, మన నబీయుక అని చెప్పి అడుగుతారు. సరిగ్గా సమాధానం చెప్పకపోతే సమాధి ఇరికైపోతుంది, అందులో శిక్షలు ఉంటాయి. సరిగ్గా సమాధానం చెప్తే స్వర్గంలో మనం ఉండేటువంటి ప్రదేశం చూపిస్తారని చెప్పి ఖురాన్లో అల్లా ఎక్కడా చెప్పినటువంటి ఖబరే అజాబ్, గ్రేవ్ పనిష్మెంట్, సమాధి శిక్ష అనేటువంటి విషయం గురించి చెప్తున్నారు. అదంతా ఒక పచ్చి అబద్ధం. దాని గురించి నేను డీటెయిల్డ్గా వెళ్ళాలనుకోవట్లేదు. ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఇస్లాంలో సమాధి శిక్ష ఉందా లేదా అని చెప్పి ఖురాన్ ప్రకారంగా వీడియో తీయటం అన్నది జరిగింది, అది మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కాంటెక్స్ట్ విషయంలోకి వస్తున్నాను, ఎందుకంటే మన టాపిక్ ఇక్కడ చనిపోయిన తర్వాత జీవితం ఉందా లేదా అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా శయనాగారాల నుండి లేపినది ఎవరు. దరిద్రం, హాయిగా పడుకుంటుంటే ఎవడరా లేపింది అని మనం అంటామా అనమా అక్క? నువ్వు హాయిగా సీరియల్ చూసి 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 అలిసిపోయి నిద్రపోతావు కదా అక్క. మరి నువ్వు నిద్రపోయినప్పుడు మీ పిల్లలు వచ్చి లేపారనుకో, ఏంటి దరిద్రపు గోళ అని అంటావు కదా. అలానే నువ్వు హాయిగా నువ్వు ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు, ఆ శంఖం పూరించబడంగానే నువ్వు లేచినప్పుడు నేను అంటానంట, అయ్యో దౌర్భాగ్యం, దరిద్రం, ఎవరండి మమ్మల్ని లేపింది, ఎవరండి మమ్మల్ని లేపింది అని చెప్పి మనం అడుగుతామంట అని వారు వాపోతారు. కరుణామయుడు చేసిన వాగ్దానం ఇదే. కరుణామయుడు ఆ అల్లా చేశాడు ఒక వాగ్దానం. ఆయన ఒక మాట ఇచ్చాడు మనకి, ఏమని, మీ కర్మల యొక్క పూర్తి ప్రతిఫలితాన్ని నేను తీర్పు దినం రోజు ఇస్తానని చెప్పి 3వ అధ్యాయం 185వ వాక్యంలో ఇలా ఎన్నో వాక్యాల్లో ఈ ఖురాన్ గ్రంథంలో అల్లా మనకు మాట ఇచ్చాడు. మరి మళ్ళా మనిషి కాదు కదా రేపు ఉదయాన్నే వస్తానని చెప్పి ఎగ్గొడటానికి, అప్పు తీసుకొని ఎగ్గొడటానికి, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పి మోసం చేయటానికి అల్లా మళ్ళా మనిషి కాదు కదా. ఆయన ఇచ్చాడంటే మాట అది ఖచ్చితంగా 6 100 అయినా 100 120 అయినా కానీ ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మరి ఆ కరుణామయుడు ఒక మాట ఇచ్చాడు, మీరు చేసినటువంటి పనులకి పూర్తి ప్రతిఫలితాన్ని నేను ఆ అంతిమ దినం రోజు, ఆ తీర్పు దినం రోజు, ఆ యోమల్ ఖియామా రోజు, ఆ జడ్జిమెంట్ డే రోజు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడండి. మరి ఆ మాటని అల్లా నెరవేర్చుకుంటున్నాడు. అందుకనే మనల్ని మన సమాధుల్లోనే పడుకోనీయకుండా ఆ తీర్పు దినం కోసం, లే యూసుఫ్ లే, నీ తీర్పు దినం వచ్చింది, లేవయా, లే, ఎంతసేపు పడుకుంటాం అని చెప్పి అల్లా లేపటం అన్నది జరిగింది. జీతన్న బాగా వినన్న, మంచి సబ్జెక్ట్, బాగా విను. కరుణామయుడు చేసిన వాగ్దానం ఇదే, ఇది అల్లా ఇచ్చిన వాగ్దానం. ఇంకా అల్లా అంటున్నాడు, ప్రవక్తలు చెప్పింది నిజం. ప్రవక్తలు కూడా ఇదే చెప్పారు. ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో, ప్రవక్త ఇబ్రహీము, ఇస్సాకు, యాకూబు, మూసా, ఈసా, హారూన్, షోయబ్, సాలిహ్, లూత్, సులేమాన్, దావూద్, ఎంతమంది ప్రవక్తలను అయితే అల్లా పంపించాడో అందరి దగ్గరికి ఆ ప్రతి ప్రవక్త కూడా చెప్పినటువంటి విషయం ఏంటి, అయ్యా మంచిగా బతకండి అయ్యా, హాయిగా బతకండి అయ్యా, ఎవరిని ఇబ్బంది పెట్టకండి అయ్యా, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందయ్యా, అల్లా చెప్పినట్టు అల్లా మాట ప్రకారం జీవితాన్ని గడపండి అయ్యా అని చెప్పి ప్రతి ప్రవక్త చెప్పిన నిజం ఇదే. అల్లా చేసిన వాగ్దానం ఇది. అంటే ప్రవక్తలు చెప్పిన నిజాన్ని నిరూపించటం కోసం, అల్లా చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం, మన యొక్క కర్మల పూర్తి ప్రతిఫలితాన్ని ఇవ్వటం కోసం అల్లా మన సమాధుల నుండి, మన శయనాగారాల నుండి మనల్ని హాయిగా పడుకుంటున్న వాళ్ళని లేపాడు ఆ శంఖం పూరించబడి. ఇది అల్లా చేసినటువంటి వాగ్దానం. ఆ రోజు మనం మన తీర్పు కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం, కానీ ఈరోజు మనం అరుగుల మీద కూర్చొని ఏమంటున్నాం, తీర్పు దినం అన్నది లేదు, అల్లా ప్రశ్నించడం అన్నది జరగదు. 5 రూపాయలు ఇచ్చి నువ్వే ఇన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే అక్క, మరి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి అల్లా నిన్ను ప్రశ్నించకూడదంటే, నీ ఇష్ట ప్రకారం నేను దొంగతనం చేస్తా, వ్యభిచారం చేస్తా, అన్యాయం చేస్తా, మోసం చేస్తా, పేదవారిని తొక్కేస్తా అని అనుకుంటే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ అల్లా యొక్క చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేదు కదక్క, తప్పించుకోలేవు. ఇప్పుడు అసలైనటువంటి విషయంలోకి వస్తున్నాను. ఇప్పుడు నేను సూర్య అల్ ఖియామా 75వ వాక్యంలో వస్తున్నాను. ఈ సూరా మొత్తాన్ని నేను కోట్ చేసి చాలా అద్భుతంగా నేను ఇప్పుడు అల్లా యొక్క వాక్యాన్ని
నేను చెప్తున్నాను. 75వ అధ్యాయం 1 నుంచి మనం చెప్పుకుంటూ వద్దాం. వీడియో లెంత్ అయినా కానీ జాగ్రత్తగా వినండి, మీకు తీరిక దొరికినప్పుడైనా వినండి. దేనికంటే ఇది కాస్త ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దేనికంటే మన జీవితం అన్నది ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో తెలియదు. ఆ చనిపోయిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. ఆ పరలోకాన్ని నమ్మకం పోతే ఇక ఎన్ని మనం చేసినా కానీ వేస్టే. 75వ అధ్యాయం 1 నుంచి నేను మాట్లాడుకుంటూ వస్తాను. నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను. అల్లా దేనిపైన ప్రమాణం చేస్తున్నాడు? ప్రళయ దినంపై. అంటే ఆ ప్రళయం అన్నది ఒకటి ఉంది, ఆ తీర్పు దినం అన్నది ఒకటి ఉంది, దాని మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని అల్లా అంటూ, ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను. అల్లా ప్రళయ దినంపైనే ప్రమాణం చేయట్లా, తనను తాను నిందించుకునేటువంటి ఆత్మ. అంటే ఆ ప్రళయం రోజు ఏంటి, మనల్ని మనమే నిందించుకుంటాం. అంటే మనం చేసినంతా ఆడ టీవీలో కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనం చీరలు నగలు కొనటానికి వెళ్ళి మనం లట్టక్కన ఒకటి బ్యాగ్లో వేసేసుకుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తే పోలీసులు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు కదా, కామెడీగా చాలా మనం కూడా చూసామా. అలానే ఆ రోజు అంతా ఒక స్క్రీన్లో కనిపిస్తుంది. అప్పుడు అయ్యో నేను ఈ వ్యభిచారం చేయకపోతే బాగుండే, నేను ఈ దొంగతనం చేయకపోతే బాగుండే, నేను పలానా స్త్రీ వైపు తప్పుడు విధంగా చూడకుండా ఉంటే బాగుండే, నేను ఈ రకమైన ఖురాన్ గ్రంథానికి విరుద్ధంగా అల్లా యొక్క వాక్యానికి విరుద్ధంగా నా జీవితాన్ని గడపకపోతే బాగుండే, ఎంత తప్పు చేసేసాను, ఎంత పొరపాటు చేసేసాను అని చెప్పి, ఛీ నా బతుకు పాడుగాను అని చెప్పి తనను తాను నిందించుకునేటువంటి ఆత్మపై ప్రమాణం చేస్తూ ఏం చేస్తున్నాడంట అల్లా? ఏమిటి, మానవుడు మేము అతని ఎముకలను కూర్చలేము అని అనుకుంటున్నాడా? అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఎంతమంది పరలోకం లేదు, తీర్పు దినం లేదు, చనిపోయిన తర్వాత అల్లా మనల్ని ఎలా బతికిస్తాడు అని చెప్పి అంటూ ఉన్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగించేటువంటి మాట, ప్రతి నాస్తికుడికి కనువిప్పు కలిగించేటువంటి మాట ఏంటంటే, ఏమిటి, మానవుడు మనిషి అన్నవాడు మేము అతని ఎముకలను కూర్చలేము అని అనుకుంటూ ఉన్నాడా? ఈరోజు మనం అంతా అనుకుంటా ఉన్నాం. ఏమని? ఈరోజు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ సమాధులన్నీ తవ్వితే వాళ్ళ శరీరం మనకు కనిపించదు, వాళ్ళ ఎముకలే మనకు కనిపిస్తాయి. మనం ఏమంటున్నాము, ఇలా ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలన్నిటికీ మళ్ళీ మాంసం కప్పి, మళ్ళీ దానికి చర్మాన్ని వేసి, మళ్ళీ మనల్ని సృష్టించి ఆ తీర్పు దినాన్ని ఒకటి పెట్టి ఆ రోజు ప్రశ్నించటం, మంచి చేసుకునే వాళ్ళకి స్వర్గం, చెడు చేసుకునే వాళ్ళకి నరకం. ఎవరు చూసి వచ్చారు ఇదంతా? ఇదంతా అబద్ధం. ఈ ఎముకలను కూర్చేవాడు ఎవడూ లేడు, దేవుడు అన్నవాడు అబద్ధం అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మేము కూడా ఇదివరకు అలా అనుకున్న వాళ్ళమే, కానీ ఖురాన్ చదివిన తర్వాత సత్యం బోధపడింది. కాబట్టి మీరు కూడా ఖురాన్ చదవండి. అల్లా అడుగుతున్నాడు, ఏమిటి, మానవుడు మేము అతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడు. మనుషుల యొక్క ఫీలింగ్ చెప్తున్నాడు అల్లా. ఈరోజు మనమంతా మన అరుగుల మధ్యలో మన ఫంక్షన్స్లో కూర్చొని కోందిక్కారే సొబ్బి అని చెప్పి కామెడీగా సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాం. కానీ అల్లా అంటాడు, ఏమిటి, మానవుడు మేము అతని ఎముకలను కూర్చలేమో అని అనుకుంటూ ఉన్నాడా? తప్పకుండా కూర్చగలము. అల్లాకి ఇది అసాధ్యం కాదు, ఎంత మాత్రం అసాధ్యం కాదు. 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 12 గంటలు, 18 గంటలు పనిచేస్తే 2 రోజులు పడుకోవటానికి అల్లా మళ్ళా మనిషి కాదు. లం యలిద్ వలం యూలద్. ఆయనకి ఎవ్వరి సహాయ సహకారాలు అవసరం లేదు, నిరపేక్షాపరుడు. తప్పకుండా కూర్చగలం. బేషక్ అల్లా కర్త, తప్పకుండా ఇది జరుగు తీరుతుంది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు నాస్తికుడు అయినా, నువ్వు ఏ దేవుణ్ణి మొక్కేవాడివైనా, నువ్వు కల్పిత దేవాలను మొక్కేవాళ్ళవైనా, తప్పకుండా అల్లా చనిపోయినటువంటి జీవిని మళ్ళీ తిరిగి లేపుతాడు, ఆ ఎముకలను కలుపుతాడు అని చెప్పి అల్లా అంటున్నాడు. మేము అతని వేళ్ల కొనలను సైతం సవరించగలము. ఏంటంట, ఎముకలని కూర్చటం కాదయ్యా బాబు, ఈ వేలుంది కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రపంచంలో ఒక్కళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఒక్కళ్ళ తోడబుట్టిన అన్నదమ్ములైనా, అక్కచెల్లైనా, కట్టుకున్న భర్త అయినా, భార్య అయినా, ఒకళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇంకొకళ్ళ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వండి. ఇప్పుడు మన ఫోన్కి వచ్చేసింది ఫింగర్ ప్రింట్ లాక్. అంటే మన ఫింగర్ పెడితేనే ఓపెన్ అయింది, వేరే వాడు ఫింగర్ పెడితే ఓపెన్ అవ్వదు. దేనికి పెట్టారు ఈ లాకు? అందరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవు. ఇది నేను చెప్తుంది కాదు, గొప్ప గొప్ప సైంటిస్టులు చెప్తున్నారండి బాబు. నేనేం సైంటిస్ట్ని కాదు, వాళ్ళు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. అలాంటిది ఒక్కళ్ళ ఫింగర్ ప్రింట్ని ఇంకో ఫింగర్ ప్రింట్తో సంబంధం లేనివి కూడా, ఈ వేళ్ళ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా అల్లా సవరిస్తాడంట. ఆలోచించండి, ఈ భూమి పుట్టిన కాడ నుంచి మళ్ళీ అంతమైపోయేదాకా ఎన్ని లక్షల వేల కోట్ల మంది పుట్టారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఒకేలాగా ఉండవు కదా. అన్ని లక్షల కోట్ల ఫింగర్ ప్రింట్స్ని కూడా అల్లా తప్పకుండా సవరిస్తాడంటే. ఆఫ్టర్ ఆల్ నీ 4 ఎముకల్ని కూర్చటం ఎంత పనయా బాబు? అది ఆఫ్టర్ ఆల్ నీ వేళ్ళ కొనలను సైతం నేను చేస్తా. 10 కేజీలు పూరీ పిండి తీసుకొచ్చి, ఏమయ్యా మాస్టరు కలిపేయగలవా ఈ పూరీ పిండి అంటే,
బస్తా తెచ్చుకోవయా కలిపేస్తా అంటాడు మాస్టర్. ఆ పూరీలు వేసేవాడు వంటవాడిని కదా, అందుకని వంట మాటల్లో చెప్తున్నా. దేనికి? తన మీద తనకున్నటువంటి ధీమా, తన మీద ఉన్నటువంటి టాలెంట్కి ఉన్నటువంటి ధీమా. ఆఫ్టర్ ఆల్ ఒక పూరీ మాస్టరే బస్తా పిండి తీసుకురావయా కలిపి, ఆఫ్టర్ ఆల్ ఎంత ఊదేస్తా అని చెప్పి అంటాం మనం విన్నాం. 10 కేజీల 20 కేజీలైనా తినేస్తా, 2 ప్లేట్లు బిర్యానీ అయినా తినేస్తా, ఈ అంట్లైంది ఇంకా బండెడు అంట్లైనా తోమేస్తా, ఇంకా ఎన్ని వట్లైనా ఉతికేస్తా అని చెప్పి అంటాం. అంటే మన పని మీద, మన టాలెంట్ మీద మనకున్నటువంటి నమ్మకం. ఆఫ్టర్ ఆల్ తుమ్మితే ఊడిపోయేటువంటి ప్రాణం, మన టాలెంట్ మీద మనకే ఇంత నమ్మకం ఉంటే మన ఈ కేవలం ఒక మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఒక వీర్య బిందువుతో సృష్టించి వినడానికి చెవుల్నిచ్చాడు, మాట్లాడటానికి నోటినిచ్చాడు, చూస్తానికి కళ్ళనిచ్చాడు. మరి ఆ అల్లాకి ఎంత టాలెంట్ ఉంది, మరి ఆ అల్లా టాలెంట్ మీద ఆయనకు ఎంత నమ్మకం ఉండాలి? ఆయన అంటున్నాడు, నిన్ను సృష్టించటం ఏంటి, నీ ఎముకల్ని కలపటం ఏంటి, నీ వేళ్ళ కొనలను సైతం ఇంచు కూడా మార్చకుండా నేను సవరిస్తాను అంటున్నాడు. అల్హమ్దులిల్లా, సుమ్మా అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యము నా ప్రియులారా, ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం. ఎప్పుడు తెలుస్తాయి ఈ వాక్యాలన్నీ? ఖురాన్ గ్రంథాన్ని తీసి చదివితే తెలుస్తాయి, లేకపోతే ఎలా తెలుస్తాయి చెప్పండి? జ్ఞానంతో ఆలోచించండి. 5వ వాక్యంలో అంటున్నాడు, ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురాంతాలకు పాల్పడదలుస్తూ ఉన్నాడు. ఇన్ని విన్నా మంచి పనులు చేయటం కోసం జీవితం ఇచ్చాడు, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ రోజు లెక్క అడుగుతాడు, మనల్ని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేపి మనల్ని ప్రశ్నిస్తాడు, వేళ్ళ కొనలను సైతం తిరిగి సృష్టిస్తాడు. కాబట్టి మనం మంచి పనులు చేయాలని చెప్పి మనలో అనుకుంటున్నారా? అనుకోవట్లా. ఇన్ని విన్న తర్వాత కూడా ఇక మీదట కూడా దురఘాతాలకు పాల్పడుతున్నారు, తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. వ్యభిచారానికి, జోదం ఆడటానికి, మద్యపానానికి, కట్నాలకి, కానుకలకి, తల్లిదండ్రులకు అవిధేయత చూపించటం, భర్తని హింసించటం, భార్యని హింసించటం, దొంగతనం, ఇలా ఎన్నో దురాగతాలకు పాల్పడుతూ ఉన్నారు. మానవుడికి తెలుసు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ అల్లా నన్ను లెక్క అడుగుతాడు, ఆ రోజు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలని చెప్పి తెలుసు కూడా తన ఇష్టానుసారంగా తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నాడు. మంచి మార్గంలో రావటం లేదు, ఇంకా తప్పుడు మార్గంలోనే వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. రేపటి నుంచి మారదాం, ఎల్లుండి నుంచి మారదాం, అవతల ఎల్లుండి నుంచి మారదాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు తప్ప మారటం లేదు. ఆ తప్పుడు దారిలోనే వెళుతూ 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 సమాధులకు చేరుకుంటూ నరకానికి ఆహుతి అవుతూ ఉన్నాడు. ఈ ఇహలోకంలోనూ అశాంతి నరకం, ఆ పరలోకంలోనూ అశాంతి నరకం అని అంటూ ఇంకా అల్లా 6వ వాక్యంలో అంటున్నాడు. అంటే జనాలు క్వశ్చన్ చేసేది, ఇలా తప్పుడు మార్గంలో వెళుతూ మీ ఓటోళ్ళు వెళ్ళి, అరే నువ్వు వెళ్ళేది తప్పురా, వ్యభిచారం తప్పురా, మద్యపానం తప్పురా, పేకాట తప్పురా, పరాయి స్త్రీ వైపు చూస్తాం తప్పురా, నీ తల్లిదండ్రులని కొడతాం తప్పురా, నీ భార్యని హింసించడం తప్పురా, అక్రమ సంబంధం తప్పురా, దొంగతనం తప్పురా, అబద్ధాలు ఆడతాం తప్పురా అని చెప్పి మీరు చెబితే, దేనికే తప్పు అంటే ఆ ప్రళయం వస్తుందిరా, అల్లా నిన్ను అడుగుతాడురా, ప్రశ్నిస్తాడురా, నిన్ను శిక్షిస్తాడురా అంటే అవునా? ఇంతకీ ఆ ప్రళయం ఎప్పుడు వస్తుంది? కెబాతాజీవో ఏ దునియా గారత్ హోతా, హిసాబ్ కితాబ్ ఆతా, ఏ సబ్ కెబ్ అని మనం ఇప్పుడు ఉర్దూలో చక్కగా అడుగుతూ ఉన్నాం కదా, బ్రహ్మాండమైన ఉర్దూలో ఏనా షరీఫ్ అన్న అడుగుతున్నావా లేదా? అడుగుతున్నావు, నాకు తెలిసి నువ్వు అడుగుతా. ఇంతకీ ప్రళయ దినం ఎప్పుడు అని అడుగుతూ ఉన్నాడు, మనుషులు అడుగుతున్నారు. ఎక్క నువ్వు కూడా అడుగుతున్నావుగా, కెబేవో ఓ కెబాతా, ఓ ఖియామత్ కెబాతా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అల్లా చెప్తున్నాడు, మరి నువ్వు అడిగావు కదా, మరి ఆయన అందరి బాగా వినేవాడు, విన్నాడు, వెంటనే సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? చూపు చెదిరిపోయినప్పుడు, ఈరోజు నీ కంటితో నువ్వు చూస్తూ అవి ఇవి ప్రశ్నిస్తూ ఉన్నావు కదా, తప్పుడు మార్గంలో వెళ్తున్నావు కదా, నీ చూపుని తప్పుడు పని కోసం ఉపయోగిస్తూ ఉన్నావు కదా, తప్పుడు దృష్టితో చూస్తున్నావు కదా, చూపు చెదిరిపోయినప్పుడు ఆ రోజు నువ్వు చూస్తానికి నీ కళ్ళుండవు, చూపు చెదిరిపోతుంది. కళ్ళల్లో ఈ రెటీనా ఉండదు, ఈ మెగా పిక్సెల్స్ ఉండవు, ఈ అద్భుతమైనటువంటి ఈ దృశ్యాలు ఏవి నీకు కనిపించవు. ఆ ప్రళయం వచ్చినప్పుడు నీ చూపు చెదిరిపోతుంది. ఇంకా చంద్రుడు కాంతిహీనమైపోయినప్పుడు, చంద్రుడు కాంతిహీనమైపోతాడు. ఈరోజు చిన్నప్పటి నుంచి మన అమ్మ చంద్రుని చూపిస్తూ ఇదిగో 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 చందమా చదమా తిను తిను అని చెప్పి గోరు ముద్దలు మనకి నోట్లో కుక్కుతూ ఉంటుంది. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తమ్ముడు ముద్ద, ఇది చెల్లి ముద్ద, ఇది తల్లి ముద్ద అని చెప్పి ఎంతంత ముద్దలు బాగా పెడితే నా అలాగే ఇలా బందర లడ్డులా తయారవుతారు. ఏమండి? మరి ఆ చంద్రుడు ఎంత చక్కటి వెల్లని ఇస్తున్నాడు. ఎండాకాలంలో బయట పడుకుంటే ఎంత హాయిగా, ప్రాణం ఎక్కడికో కాశ్మీర్ అంచుల దాకా, లోతుల దాకా వెళ్ళిపోయింది. అవునా కాదా అండి? వెళ్ళిపోయింది. వచ్చేయండి, ఆ కాశ్మీర్ నుంచి వచ్చేయండి. వచ్చేసారా? ఓకే, ఇక్కడికి వచ్చేయండి సబ్జెక్ట్లో.
అలా వెలుగుతూ ఉన్నటువంటి చంద్రుడు, ఆ కాంతినిస్తున్నటువంటి చంద్రుడు, ఆ వెన్నెలనిస్తున్నటువంటి చంద్రుడు తన శక్తిని కోల్పోతాడు. ఏ విధంగా ఛార్జింగ్ అయిపోతే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందో, డేటా అయిపోతే మన మొబైల్ ఆగిపోతుందో, ఇంటర్నెట్కి సపోర్ట్ చేయదు, అదేవిధంగా ఆ చంద్రుడు టైం అయిపోతుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ చంద్రుడు టైం అయిపోతుంది. చంద్రుడు కాంతిహీనం అయిపోయినప్పుడు చంద్రుల్లో కాంతి ఉండదు, ఇంకా మెరవడు, ఆ చల్లని వెన్నెలివ్వడు. నీకు చందమామ రావే, జాబిలి రావే అనే పాటలు కూడా ఉండవు, ఎందుకంటే చంద్రుడే ఉండడు కాబట్టి. చంద్రుడు కాంతిహీనమైపోయినప్పుడు, నీ చూపు చెదిరిపోయినప్పుడు, ఇంకా సూర్యుడు చంద్రుళ్ళు కలిపివేయబడినప్పుడు, సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, అవి వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు కలుసుకోవాలి, మళ్ళా ఫ్రెండ్స్ కాదండి, రాత్రిపూట కలిసి బిర్యానీ తినడానికి. కానీ ఆ ప్రళయం రోజు ఆ సూర్యుడు చంద్రుడు కలిసిపోతారంట. సూర్యుడు చంద్రుడు కలిపివేయబడినప్పుడు ఏం జరుగుతుందంట? అప్పుడు ప్రళయం వస్తుంది. ఇప్పుడు చంద్రుడు బాగానే ఉన్నాడు, సూర్యుడు బాగానే ఉన్నాడు, చంద్రుడు వెలుగుతానే ఉన్నాడు, మన చూపు బాగానే కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రళయం రాదు. కానీ అది ఒక రోజు వచ్చి తీరుతుంది. ఆ రోజు చంద్రుడు కాంతిహీనమైపోతాడు, సూర్యుడు చంద్రుడు కలిపివేయబడతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అల్లా అంటున్నాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటో కూడా ఒక డ్రామాటిక్ సిస్టమ్, అంటే ఇది ఇంకా జరగల కానీ అప్పుడు పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పి ఒక ఉదాహరణగా మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటామంట మనం? ఆ రోజు మానవుడు నేను ఎక్కడికి పారిపోను అని అంటాడు. ఆ రోజు మానవుడు ఏమంటాడు? మై అబ్ కిదర్ జానా, మేరా జగ కిదర్ హే, నేను ఎక్కడికి పారిపోను, మై కిదర్ భాగ్ జానా అని నీకు వచ్చినటువంటి భాషలో తప్పకుండా అంటావన్న, తప్పకుండా అంటావక్క. ఈరోజు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఎక్కడుందో చూపించు, చనిపోయిన వ్యక్తుల్ని అల్లా తిరిగి ఎలా లేపుతాడో చూపించు, ఆ ప్రళయం ఎప్పుడు వస్తుందో చూపించు, ఆ ప్రళయం ఇంతకీ ఎప్పుడు వస్తుందంటావు అని చెప్పి కబుర్లు చెప్తూ ఉన్నటువంటి మనం, అల్లా యొక్క మాటను, ఆ పరలోకాన్ని తిరస్కరిస్తూ ఉన్నటువంటి మనం, మన ఇష్టానుసారంగా తప్పుడు మార్గంలో జీవితాన్ని గడుపుతూ దాన్ని సరిదిద్దుకోవటానికి కూడా ప్రయత్నించకుండా దొంగ సాకులు వెతుక్కుంటూ ఉన్నటువంటి మనం, రకరకాల మాటలు చెబుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి మనం, ఆ రోజు మానవుడు నేను ఎక్కడికి పారిపోను అంటాడు. ఆ రోజు నీ తీర్పు దినం రోజు నువ్వు పరిగెడుతూ ఉంటావు. ఇందాక చెప్పిన విధంగా ఆ తీర్పు కోసం పరిగెడుతూ ఉంటావు. నేను ఇప్పుడు ఎక్కడికి పారిపోను అని అంటావు. మరి ఎక్కడికి పారిపోతావు? ఆ రోజు ఎక్కడ దాక్కుంటావు? ఈరోజు కరోనా వస్తుందంటే ఇంట్లో దాక్కుంటున్నావు. అక్కడ పోలీసుడు కనిపించాడంటే వెంటనే పారిపోతాం. ఎందుకు? మనకు లైసెన్స్ ఉండవు కాబట్టి, వామ్మో పట్టుకుంటే ఫైన్ వేస్తాడు రోయ్. హోంవర్క్ రాకపోతే స్కూల్కి వెళ్ళాం, ఇంట్లో దాక్కుంటాం. భార్య కొడితే పుట్టింటికి మనం అలిగి వెళ్ళిపోతాం బయటికి, భర్త కొడితే పుట్టింటికి వెళ్ళిపోతాం, అక్కడ దాక్కుంటాం, పారిపోతాం. అంటే ప్రతి చోట మనం ఈ ప్రపంచంలో ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. హత్యలు చేసినా, దొంగతనం చేసినా, మర్డర్లు చేసినా, మానభంగం చేసినా, చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకొని మన యొక్క డబ్బు బలం, పదవి బలం, మత బలం అన్నిటిని ఉపయోగించుకొని ఆ శిక్షల నుంచి కూడా పారిపోతాం. కానీ ఆ తీర్పు దినం రోజు పారిపోవటం ఉండదు. నేను ఎక్కడికి పారిపోను, ఎక్కడా చోటు లేదంట. అదే అల్లా అంటున్నాడు 11వ వాక్యం, లేదు ఎక్కడ ఏ ఆశ్రయము లేదు, ఎక్కడికి పారిపోలేవు, ఏ కలుగులో ఏ బొక్కలో నువ్వు దాక్కోలేవు, ఏ బొక్కలో నువ్వు దాక్కోలేవు. నీకు ఏ ఆశ్రయం లేదు. ఏ జడ్జి నిన్ను ఆదుకోడు, ఏ పోలీస్ నిన్ను ఆదుకోడు, ఏ చట్టం నిన్ను ఆదుకోదు, ఏ భర్త, భార్య, బిడ్డలు, నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి ఈ ఆస్తి, పాస్తి, హోదా, కీర్తి, ప్రతిష్ట, డబ్బు ఏది కూడా గట్టిగా చెప్పు రిజ్వాన్ అన్న ఆదుకోలేదు. నీకు ఎక్కడ ఆశ్రయం లేదయ్యా బాబు, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. మరి ఎక్కడుంది నా స్థానం? నేను ఎక్కడికి తప్పించుకోలేను, మరి ఎక్కడుంది నా స్థానం అంటే 12వ వాక్యంలో అంటున్నాడు, ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానం ఉంటుంది. ఆ రోజు మనకు ఎక్కడైనా ప్లేస్ ఉందంటే అది ఆ అల్లా దగ్గరేనంట. ఆ అల్లా దగ్గర తప్ప మనకు ఎక్కడా ప్లేస్ లేదు, మనల్ని ఎవరూ కాపాడలేరు. ఆ అల్లా దగ్గరే మనకు చోటు ఉంది. నీ ప్రభు వద్దనే నీ స్థానం ఉంటుంది. ఆ అల్లా దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ రోజు అల్లా నిన్ను లెక్క అడుగుతాడు. ఏం యూసుఫ్, ఎందుక వ్యభిచారం చేశావు? నాకు ఇష్టం అల్లా, అందుకని నేను చేశా. ఎందుక దొంగతనం చేశావు? ఎందుక కట్నాలు కానుకలు అడిగావు? నా ఇష్టం అల్లా అని నువ్వు చెప్పు. నీ ఇష్టం ఏమీ లేదా బాబు, అంతా అల్లా ఇష్టమే. కానీ నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, దాన్ని నువ్వు మిస్యూజ్ చేసావు, నువ్వు దుర్వినియోగం చేసావు, నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపావు. భార్యని మోసం చేస్తూ బతికావు, భర్తను మోసం చేస్తూ బతికావు, చట్టాన్ని మోసం చేస్తూ బతికావు, అబద్ధాలు ఆడావు, మోసం చేసావు, దొంగతనం చేసావు, వ్యభిచారం చేసావు, నిన్ను కట్టుకొని వచ్చినటువంటి భార్యని హింసించావు, నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నటువంటి నీ భర్తని హింసించావు, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులను కొట్టావు, తిట్టావు, కామం ఎక్కువైపోయి కళ్ళకి కొవ్వు అడ్డం పడి అక్రమ సంబంధాలు పెట్టుకొని తప్పుడు విధంగా పిల్లల్ని కానీ చెత్తకుండుల్లో పడేసావు, జలగల వడ్డీలు 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 అని చెప్పి పిండావు.
నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపావు, ఆ రోజు నీకు ఎక్కడ స్థానం లేదు, ఆ వల్ల వద్దనే నీ స్థానం అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు 13వ వాక్యంలో, ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో మరేం వెనకకు వదిలాడో తెలుపబడుతుంది. ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో అంటే తన కోసం తను ఎన్ని మంచి పనులు చేసుకున్నాడు. ఇందాక చెప్పాం కదా 67వ అధ్యాయం 2వ వాక్యంలో, నేను చావు పుట్టుకని అల్లా ఎందుకు ఇచ్చాడు? మంచి పనులు చేసేవాళ్ళు ఎవరో పరీక్షించటం కోసం ఇచ్చాడు. మరి ఇక్కడ ఏంటంటే కాంటెక్స్టు, ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడు అంటే తన కోసం తను ముందుకు, అంటే ఈ జీవితంలో మనం పంపుకోవాలి. అంటే ఎగ్జామ్లో ఏదైతే రాస్తామో దాన్ని బట్టే మనకి మార్కులు వస్తాయి. అలానే ఈ భూమి మీద మనం బతికి ఉన్నప్పుడు మనం ఎన్ని మంచి పనులు చేస్తామో దాన్ని బట్టే మనకు ఆ రోజు బహుమానం కానీ శిక్ష కానీ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మన పేరు మీద ఎవరో హజ్జు చేస్తే, ఎవరో ఉమ్రా చేస్తే, ఎవరో నఫిల్ నమాజులు చదివితే, ఎవరో తహజుద్ నమాజులు చదివితే, ఎవరో దాన ధర్మాలు చేస్తే అది వాళ్ళకి వచ్చింది తప్ప మనకి రాదు. కానీ అది ఒక తప్పుడు అపోహ. మా తాత పేరు మీద ఇస్తున్నానండి, మా నాన్న పేరు మీద ఇస్తున్నానండి, మా అమ్మ పేరు మీద ఇస్తున్నానండి, అలా ఇవ్వాలని చెప్పి ఖురాన్లో ఎక్కడా లేదండి. నువ్వు ఏది చేసినా అదే. మీరు తింటే మీ కడుపు నిండుతుంది, నేను తింటే నా కడుపు నిండుతుంది, నేను తింటే మీ కడుపు నిండదు, మీరు తింటే నా కడుపు నిండదు. అలానే ఎవరు మంచి పనులు చేస్తే ఆ మంచి వాళ్ళకే చెందుతుంది, ఎవరు చెడు పనులు చేస్తే ఆ చెడు కూడా అది వాళ్ళకే. చెప్పన్నా సురేష్ అన్న, మీకే చెందుతుంది. ఎందుకు చెప్పరు? ఫాలో అవ్వాలి. ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో మరేం వెనకకు వదిలాడో తెలపబడుతుంది. నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసావు, ఎన్ని మంచి పనులు చేసావు, నీ కోసం ఎన్ని ముందుకు పంపుకున్నావు, ఎన్ని వెనక్కి వదిలేసావు అన్నవి నీకు ఆ రోజు తెలుస్తుంది. 14వ వాక్యం, మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు. నీకు వ్యతిరేకంగా ఎవరో వచ్చి బోన్లో నుంచొని పలానా యూసుఫ్ మర్డర్ చేశాడు, మానభంగం చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏం ముందుకు పంపావో నీకు తెలపబడుతుంది. నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకు నువ్వు చూసుకుంటావు. నీకు వ్యతిరేకంగా సాక్షివి నువ్వే. నువ్వు పలానా తప్పుడు పని చేస్తే అది నువ్వు నోడుతో నువ్వే ఒప్పుకోవాలి. ఆ రోజు తప్పదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను, బైబిల్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను, ఖురాన్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను అని చెప్పి ఈరోజు కోర్టులో చెప్తా ఉంటారు. మరి నేనైతే సినిమాల్లో చూశాను, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చెప్పేదంతా అబద్ధం అండి. నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ అంతా అబద్ధం చెప్తారు. ఆ రోజు నీకు బైబిల్ మీద, భగవద్గీత మీద, ఖురాన్ మీద ప్రమాణం వేయించుకోవటం ఉండదు. నీకు వ్యతిరేకంగా నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావు. మరి ఆ రోజు అలా ఉంటుంది. మరి ఎప్పుడు వస్తుంది అన్నావు కదా, వచ్చినప్పుడు ఇలా ఉంటుంది సిచ్యువేషను. ఇంకా ఏంటంట, ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను అల్లా ఏదో తెలియజేసేసానల్లా, ఏదో ఆవేశంలో వ్యభిచారం చేశానల్లా, ఏదో అవసరం వచ్చి ఆకలేసి దొంగతనం చేశానల్లా, ఏదో బోరు కొట్టి తల్లిదండ్రులను కొట్టానల్లా, ఏదో సిగరెట్ కాలుతుందా లేదా అని చెప్పి మా భార్య మీద పెట్టానల్లా, విషం పనిచేస్తుందా లేదా అని చెప్పి మా భర్తకు పెట్టానల్లా. అన్ని ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా ఆ రోజు వదిలిపెట్టడం అనేది జరగదు. ఇది స్కూల్లో హోంవర్క్ కాదు. ఒంట్లో బాగాలేదు సార్, హోంవర్క్ రాయలేకపోయాను సార్ అని చెప్పి టీచర్ కొడితే తిడితే ఇంట్లో అమ్మని నాన్నని మాస్టర్ మీద తగాదకు తీసుకొని వెళ్ళటానికి. ఇది శాశ్వతమైన స్వర్గ నరకాలకు సంబంధించినటువంటి విషయం. ఇది జోక్ కాదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఈరోజు ప్రళయం ఎప్పుడు వస్తుంది, చనిపోయిన తర్వాత జీవితం ఎవరు చూశారు? చనిపోయిన తర్వాత జీవితం చూస్తే తిరిగి రావటం ఉండదు. అదే ఇక చివరి గడి అయిపోతుంది. అల్లా ఈ చావుని పుట్టుకని ఇచ్చింది మన ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడపటానికి కాదు. గడుపు, కానీ ఆ రోజు తీర్పు ఆ అల్లా లెక్క ప్రకారం ఉంటుంది. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి అధిపతి. నువ్వు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా ఆ రోజు తప్పించుకోవటం అన్నది జరగదు. బండి లైసెన్స్ లేకుండా నడుపుతూ ఉంటామని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడు. సార్ 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 లైసెన్స్ లేదు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్, ఇంకెప్పుడు బండిని తోలండి సార్ అని చెప్తే వదిలేస్తాడా? ఖచ్చితంగా దానికి తగిన ఫైన్ రాసి చలానా కట్టుబాబు అంటాడు. అంటే నువ్వు ఇన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీ ఒక కానిస్టేబులే కరగలా. నువ్వు చేసినటువంటి తప్పుకు నీకు తప్పకుండా నీకు ఫైన్ వేసాడు. దేనికంటే నీకు బుద్ధి రావాలి. ఇంకోసారి లైసెన్స్ లేకుండా బండి నడపాలంటే నువ్వు ఫైన్కి డబ్బులు పెట్టుకోవాలి, బండి సీజ్ అయిద్దని చెప్పి భయపడాలి. మరి అలాంటిది నీకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి అలా నేను ఎందుకు లెక్క అడగకూడదు అంటున్నాను. ఎందుకు లెక్క అడగకూడదు అంటున్నాను నేను. అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీ ఆ రోజు నిన్ను వదిలిపెడతామన్నది జరగదు. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలని వదిలేస్తూ ఉంటాను, అది సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది కాదు. అయితే నేను 20వ వాక్యంలో వస్తాను. ఎన్నటికీ కాదు, మీరు అసలు తొందరగా లభించే దానిపై మోజుపడుతూ ఉన్నారు. ఆ రోజు నువ్వు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీ అల్లా నిన్ను వదలడంట. ఆ తర్వాత ఎన్నటికీ కాదు,
తొందరగా లభించే దాని వైపు నువ్వు మోజుపడతా ఉన్నావు. అంటే ఈ ప్రపంచం వైపు నువ్వు మోజుపడతా ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అందమైన భార్యను చూసుకుంటున్నావు, కడుపు నిండిపోతుంది. అందమైన భర్తను చూసుకుంటున్నావు, కడుపు నిండిపోతుంది. అందమైన పిల్లలు, గుమ్మడికాయ లాంటి పిల్లల్ని చూసుకుంటావు, కడుపు నిండిపోతుంది. ఈ టీవీ, DVD ప్లేయరు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఈ బండి గిండి ఇవన్నీ చూసుకొని నీ కడుపు నిండిపోతుంది. ఒక ఆమె అంటుంది, ఇంటి నిండా ఫర్నిచర్ ఉండాలండి. దేనికమ్మ? తలకాయకేసుకొని కొట్టుకోవడానిక? ఇంట్లో ప్రశాంతత ఉండాలా ఫర్నిచర్ తర్వాత. గ్యాస్ సిలిండర్ ముఖ్యం కాదు. ఉఫ్ఫు 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 అని చెప్పి ఊదుకొని కట్టెలపై పెట్టుకొని వండుకున్న మనసుకు సుఖం ఉండాలి. ఏ ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇవన్నీ ఉండి రోజు ఇంట్లో తగాదులు గొడవలు ఉంటే ఏం సుఖం చెప్పక్క? నువ్వు తొందరగా లభించే దాని వైపు ఆశపడతా ఉన్నావు. అంటే ఈ ప్రపంచం మీద ఆశపడుతున్నావు. ఇదంతా ఒక మాయా వస్తువు అంటున్నాడు అల్లా 3వ అధ్యాయం 185 వాక్యాలు. అంతా మాయండి బాబు. ఈ భార్య మందే, ఈ పిల్లల మనయే, ఈ బిడ్డల మనయే, వీళ్ళంతా నేను చెప్పినట్టు వింటారనుకుంటావు. చనిపోయిన తర్వాత అందరూ తీసుకెళ్లి గోతులో కప్పెట్టేస్తారు. భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది, బిడ్డలు కాసేపటి మర్చిపోతారు, తల్లిదండ్రులు కొన్ని రోజులకి మర్చిపోతారు, నీ ఫ్రెండ్స్ అందరూ వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే ఇది మాయ, నీదే అనిపించింది కానీ నీది కాదు. ఈ భార్య నాదే అని అనిపించింది కానీ మంది కాదు. ఈ పిల్లలు నా వాళ్ళే కాదు, ఈ తల్లిదండ్రులు నా వాళ్ళే కాదు. కొన్ని రోజులు, फ्यू डेज, थोड़े दिन के वास्ते मेरे भाई साहब, आप कहीं को नहीं समझ रहे, थोड़े दिन के वास्ते ये दुनिया धोखा है, ये सब भी एक इंद्रजाल है. ఈ ప్రపంచం ఒక మాయ, ఒక అబద్ధం, ఒక మోసం. ఈ ప్రపంచంలో బతికినట్టే ఉండాలి కానీ బతకూడదు, ఉన్నట్టే ఉండాలి కానీ ఉండకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా, పామాయిల్లో వాటర్ చొక్కలాగా బతకాలి. తామరాకు మీద నీటి బొట్టు చూడండి, అంటుకున్నట్టే ఉంటుంది కానీ అంటుకోదు. పామాయిల్లో ఒక నీటి చుక్క వేసి చూడండి, ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నీటి చుక్క వేసి చూడండి, అది కలవదు, అది పైకి అలా తెట్టలాగా తేలాడుతుంది. పరోటా మీద షేర్వా కూడా అంతే, పరోటా గుర్తొచ్చేసింది, అల్లా క్షమించుగాక. అలా బతకాలి. భార్య కోసం బతకాలి కానీ భార్య కోసమే బతకూడదు. బిడ్డల కోసం బతకాలి కానీ బిడ్డల కోసమే బతకూడదు. తల్లిదండ్రుల కోసం బతకాలి, సమాజం కోసం బతకాలి, ఇరుగు పొరుగు వారి కోసం బతకాలి, స్నేహితుల కోసం బతకాలి కానీ వాళ్ళ కోసమే చెప్పన్నా 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 బతకకూడదు. హసనన్న బతకకూడదు. పరలోకాన్ని మాత్రం వదిలిపెడుతూ ఉన్నారు. ఈ ప్రపంచం కోసమేమో ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా పరుగో పరుగు ఉదయాన్నే లేచాం, ముఖం కడుక్కున్నాం, పేపర్ చదివేసాం, టీవీ నేను చూసేసాం, వాడిలా ఉండాలి వీడిలా ఉండాలని చెప్పేసాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం, పనికి వెళ్ళిపోయాం, జాబ్కి వెళ్ళిపోయాం, మధ్యాహ్నం వచ్చాం, భోజనం చేసాం, మళ్ళీ పనికి వెళ్ళిపోయాం, జాబ్కి వెళ్ళిపోయాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం, సాయంత్రం వచ్చాం, మళ్ళీ స్నానం చేసి లుంగి కట్టుకుని టీవీ నైన్లో TV5లో డిబేట్ చూసేసాం, రజనీకాంత్ డిబేట్ చూసాం, సాంబన్న డిబేట్ చూసేసాం, యూట్యూబ్లో 4 వీడియోలు చూసేసాం, కాసేపు సెక్స్ చేసాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళని పోషించాం, పెద్ద చేసాం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించాం, పెళ్ళిళ్ళు చేసాం, మనవాళ్ళు మనవరాలతో పెద్ద ఇల్లు కట్టుకొని బయట పేపర్ చూస్తూ కూర్చొని ఒకరోజు గుండె నొప్పో తలకాయ నొప్పో వచ్చేసి రోడ్డు మీద వెళ్ళే లారీ గుద్దేసి భర్త భార్య విషం పెట్టేసి చంపేస్తే చనిపోయా. మరి ఆ పరలోకం కోసం ఏం చేసాం? ముందుకు పంపు కావాలి కదా, ఎగ్జామ్లో రాయాలి కదా ఆన్సర్లు, టైం అయిపోయే లోపే రాయాలి. నేను టైం అయిన తర్వాత నాకు ఇప్పుడు గుర్తొచ్చి రాస్తానంటే కుదరదు. అలా నువ్వు బతుకున్న లోపు చేసేయాలి. నువ్వు ఏ మంచి పనులు చేసినా చనిపోయిన తర్వాత అలా నాకు మొత్తం తెలిసింది నన్ను పంపించల్లా కుదరదు. కానీ ఆ పరలోకాన్ని వదిలిపెడుతున్నావు, ఆ తీర్పు దినాన్ని వదిలిపెడుతున్నావు. ఆ రోజు నువ్వు జవాబు చెప్పుకోవాలని చెప్పి మర్చిపోతున్నావు. ఈ భార్య మోజులో, భర్త మోజులో, పిల్లల మోజులో, సమాజం మోజులో, ఈ ప్రపంచం మోజులో, ఈ మాయా వస్తువులో పడి ఈ సమాజాన్ని మర్చిపోతా ఉన్నావు. పరలోకం మెయిన్ అంటున్నాడు అల్లా. ఇంకా అల్లా అంటున్నాడు, మరి ఆ తీర్పు దినం రోజు ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ రోజు ఎన్నో ముఖాలు తాజాగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందండి, బాగా రాసినోడు హ్యాపీగా ఉంటాడు. దేనికి? వాడికి నమ్మకం ఉంది, నేను పాస్ అయిపోతాను, నేను ఎగ్జామ్లో అన్నీ కరెక్ట్గా రాశాను, నేను బాగా చదివానని. మరి ఆ తీర్పు దినం రోజు కూడా మంచి పనులు చేసినోడు, ఆ ఖురాన్ గ్రంథం ప్రకారం జీవితాన్ని గడిపినోడు హాయిగా ఉంటాడు. వాడికి ఏ టెన్షన్ ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ ఖురాన్ గ్రంథానికి వ్యతిరేకంగా జీవితాన్ని గడిపితే ఎలా ఉంటుంది? అది కూడా వస్తుంది చూడండి. ఆ రోజు ఎన్నో ముఖాలు తాజాగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయంట, తమ ప్రభు వైపు చూస్తూ ఉంటాయి, అల్లా యొక్క తీర్పు వైపు చూస్తూ ఉంటాయి. ప్రభు వైపు చూస్తామంటే అల్లా మనకు కనిపిస్తాడని అర్థం కాదండి. అల్లా మనకు కనిపిస్తాడని ఎంత మాత్రం అర్థం కాదు. ప్రభు తీర్పు వైపు చూస్తూ ఉంటాయి అన్నది ఇక్కడ కాంటెక్స్ట్. మరి ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనంగా ఉంటాయి. ఎప్పుడు చదవకుండా ఆ పిట్టగోడల మీద కూర్చొని టీవీ సీరియల్ చూస్తే వాళ్ళు ఉఫ్ అని దమ్ము లాగేవాళ్ళు, లేకపోతే చీరల గురించి, బ్లౌజుల గురించి, బట్టల గురించి డిస్కషన్లు చేసేవాళ్ళు ఎప్పుడు చదవరు.
చదవకుండా ఏం చేస్తారు? ఎగ్జామ్లో పడుకుంటారు ఎగ్జామ్ హాల్లో. మరి ఎగ్జామ్ హాల్లో పడుకున్న తర్వాత మరి ఫెయిల్ అవుతారని వాళ్ళకి టెన్షన్ ఉంటుందిగా, వాళ్ళకి తెలిసిపోయిద్దిగా మేమేం చదివి ఏడవలేదు, ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం, మేము డింకీ కొట్టేస్తాం, సప్లిమెంటరీ రాసుకోవాల్సింది అని చెప్పి తెలిసిన వాళ్ళు గోర్లు కొరుక్కుంటూ అమ్మో అయ్యో మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, మా అన్న ఏమంటాడో, సార్ ఏమంటారు అని చెప్పి నేపాల్ రాజాలాగా గోర్లు కుట్టుకుంటూ ఉంటాం. అలానే ఆ రోజు కూడా ఇష్టం వచ్చినట్టు బతికామండి. వ్యభిచారం చేసాం, మందు తాగాం, పేకాట ఆడాం, వడ్డీలు తిన్నాం, ఒక్కడికి పిల్లికి కూడా భిక్షం పెట్టలా. నా కడుపు ఈ శ్మశానం కడిపే నేను చూసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేసా. మరి ఆ రోజు ఏంటంట? కాంతిహీనంగా ఉంటుంది, నీ ఫేస్లో కలర్ ఉండదు, నీ ఫేస్లో ఫోకసింగ్ ఉండదు. ఆ రోజు ఆ ప్రళయం రోజు ఫోకసింగ్ ఎట్టు ఉండాలా? ఫిట్రమాస్ లైట్ లాగా, కరెంటు పోయినప్పుడు ఫిట్రమాస్ లైట్ అని చెప్పి నా చిన్నప్పుడు ఉండేది. జుమ్ 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 అని వెలిగిపోతూ ఉంటుంది. సరే ఇప్పుడు ఫ్లాష్ లైట్ అనుకోండి, అలా వెలిగిపోతూ ఉండాలా, అంతే తప్ప వోల్టేజ్ తక్కువైనటువంటి ఫిలమెంట్ ఆరిపోయినటువంటి బల్బులాగా ఉండకూడదు. అలా ఎందుకు ఉంటావు? ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవితాన్ని గడిపావు కాబట్టి ఉంటావు. అప్పుడు తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనుందని అవి అనుకుంటూ ఉంటాయి. అయిపోయిందిరా, సినిమా అయిపోయింది, ఫెయిలు అని చెప్పి ఎలా అనుకుంటామో, ఇప్పుడు నడ్డి విరవటం అంటే నీకు ఉంది, ఇప్పుడు సినిమా ఉంది మనం అంటాం. నీకు చెప్తానురా నీ సంగతి అనగానే వామ్మో ఏమైందేమో అని చెప్పి భయపడతా ఉంటాం. ఆ రోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవితాన్ని గడిపినటువంటి కారణంగా నీకేముంటుందంట? నడ్డి విరిచే కార్యక్రమం, అంటే నిన్ను నరకానికి పంపించేటువంటి కార్యక్రమం, శాశ్వతమైన నరకానికి పంపించేటువంటి కార్యక్రమం. ప్రవక్త గారు వస్తారు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కానీ మమ్మల్ని ఏరుకొని పోతారు. ఇవన్నీ ఖురాన్లో లేనటువంటి విషయాలండి. తప్పుడు బోధ, ఖురాన్ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి బోధ, అల్లా యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ ఎవరైతే ఈ బోధ చేస్తూ ఉన్నారో, ఖురాన్లో ఒక్క చోట కూడా మీరు నరకానికి వెళ్ళిన తర్వాత ప్రవక్త వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని చెప్పి ఈ సంపూర్ణమైన గ్రంథంలో, ఈ జాలికల కితాబులో, ఈ ముహమిన్లో, ముఫస్సల్లో, మొబిన్లో, నూర్లో, హిదాయత్లో, అల్లా యొక్క కలాంలో, కౌలియ రసూల్లో ఎక్కడా లేదండి. కానీ మనుషులు రాసుకున్నటువంటి కొన్ని రివాయత్లో ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, దయచేసి అవి మీరు నమ్మితే మీరే ఆ పరలోకాన్ని కోల్పోతారు. తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నదని అవి అనుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అయిపోయింది, మా ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడిపాం, మాకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు ప్రళయం ఎక్కడుందన్నాం, వచ్చేసింది. తీర్పు దినం లేదన్నాం, వచ్చేసింది. నరకం ఎక్కడుందన్నాం, కళ్ళ ముందు కనిపిస్తుంది. అల్లా కాసేపట్లో తీర్పు చెప్పేస్తాడు. కాసేపట్లో నా పని అయిపోయింది, ఆ నరకంలో నన్ను ఈడ్చుకొని పోతారు. అక్కడ తాగటానికి నీళ్ళు అడిగితే ఏవో ఇస్తారు, నా పరిస్థితి ఏంటి? అర్థమైపోయింది. పిక్చర్ క్లియర్ భాయ్ సాబ్, పిక్చర్ క్లియర్. ఆ తర్వాత అల్లా అంటున్నాడు, అసంభవం, ప్రాణం గొంతు పక్కన గల ఎముకకు చేరుకున్నప్పుడు. ఇప్పుడు అర్థం కాదండి, ఎంత చెప్పినా ఈ వీడియో ఇప్పుడు దాకా విన్నా కానీ చాలామందికి ఇంకా బుర్రకెక్కదు. ఎక్కడుంది లేరా, ఏదో వాడు చెప్తే నమ్మేయాలా, ఆడు యూసుఫ్ ఏమైనా పెద్ద ఇదే అయింది అని అనుకుంటారు. నేను ఇది కాదు, అల్లా యొక్క వాక్యం అది. ఇప్పుడు నీకు తెలియదు, ఎన్ని చెప్పినా నీకు తెలియదు. ఎందుకంటే నీకు అందమైన భార్య ఉంది, అందమైన భర్త ఉన్నాడు, మంచి పిల్లలు ఉన్నారు, నడపడానికి బండి ఉంది, సొంత ఇల్లు ఉంది, ఫ్లాట్ ఉంది, లక్షల కోట్లు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు అన్న ధీమాలో నువ్వు ఉన్నావు. అసంభవం. ఎప్పుడు నీ పరిస్థితి అలానే ఉండదు. ఒకరోజు చావు నీ ముందుకు వస్తుంది. అదే అల్లా అంటున్నాడు, ప్రాణం గొంతు పక్కన గల ఎముక వరకు చేరుకున్నప్పుడు శ్వాస ఆగిపోతుంది. ఈ ప్రాణం ఇక్కడ గొంతు దగ్గరికి వచ్చేసిద్ది. శ్వాస అందట్లా, అరే అందట్లా, ఊపిరి ఆడట్లా అంటూ ఉంటారు. తెలిసిపోయింది కాసేపట్లో ఈ ప్రాణం ఈ జీవితాన్ని విడిచి వెళ్ళిపోతుందని చెప్పి అర్థమైపోయింది. గొంతు పక్కన గల ఎముక వరకు చేరుకున్నప్పుడు మన ప్రాణం గొంతులోకి వచ్చేసింది, చేరిపోయింది. అప్పుడు ఏంటంట, మంత్రించి నయం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని అనబడుతుంది. నిన్ను కాపాడేవాడు ఎవడు అని చెప్పి అనబడుతుంది. ఈ ప్రాణం పోయే టైంలో ఏ సైంటిస్టు, ఏ భర్త, ఏ భార్య, ఏ బిడ్డలు, ఏ ఆస్తి, ఏ కీర్తి, ఏ ప్రతిష్ట, ఏ హోదా, ఏ పదవులు మనల్ని కాపాడతాయో చెప్పండి. ఎంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చనిపోయారు, ఎంతమంది మేధావులు చనిపోయారు, ఎంతమంది కోటీశ్వరులు చనిపోయారు. రోడ్డు మీద రిక్షా తోలుకునే వాళ్ళ కానుంచి, పాచి పనులు చేసుకునే వాళ్ళ కానుంచి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ కానుంచి, ఆటో డ్రైవర్ల కానుంచి, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా, ఎంత డబ్బున్నవాడైనా ఒకరోజు చనిపోవాల్సిందే. ఆ చావుని ఏ సైంటిస్టు ఆపలేడు. ప్రతి ఒక్క జీవి చావు యొక్క రుచి చూడవలసిందే. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్ అలా అంటున్నాడు. ఆయన చెప్తే అది జరిగి తీరాల్సిందే, తప్పదు. 3వ అధ్యాయం 185వ వాక్యములో. అప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు అని అంటాడు.
అప్పుడు అర్థమవుతుంది పోయే కాలం వచ్చిందన్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు. పోయే కాలం వచ్చిందన్న సంగతి తెలిసిపోయింది. కాసేపట్లో నేను చనిపోబోతున్నాను, ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాను, నన్ను ఎవరు కాపాడలేరు, ఈ ఇల్లు, ఆస్తి, హోదా, కీర్తి, ప్రతిష్ట అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను, నన్ను ఎవరు కాపాడలేరు అనేటువంటి పరిస్థితిని తెలుసుకున్నప్పుడు, ఒక పిక్క మరో పిక్కతో కలిసిపోయినప్పుడు, ఈ పిక్కలు రెండు వేరువేరుగా ఉన్నాయి, కలిసిపోతాయి, బిగుచుకుంటుంది, ప్రాణం ఊపిరి ఆడదు, చెప్పలేము నేను చనిపోతున్నానని కూడా ఆ ఫీలింగ్ కూడా చెప్పలేనంత. ఈరోజు నీ ప్రభు వైపు సాగిపోవలసి ఉంటుంది. ఏంటంట? ఈరోజు నీ ప్రభువు వైపు సాగిపోవాల్సి ఉంటుంది. అల్లా దగ్గరికి వెళ్ళాలి. తీర్పు దినం, లెక్కల దినం అడుగుతాడు. నువ్వు ఏం చేసావు, ఎన్ని మంచి పనులు చేసావు, ఎంతమంది అనాథాలకు అన్నం పెట్టావు, ఎంతమంది స్త్రీలు రోడ్డు మీద వెళ్తుంటే తప్పుడు విధంగా చూడకుండా ఉన్నావు, ఎన్ని కట్నాలు లేకుండా పెళ్లి చేసుకున్నావు, నీ తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయత చూపావు, నీ భర్తకి ఎంత బాగా సేవలు చేశావు, నీ భార్యకి ఎంత బాగా చూసుకున్నావు, ఎన్ని అబద్ధాలు ఆడకుండా ఉన్నావు, ఎన్ని మోసాలు చేయకుండా ఉన్నావు, ఎన్ని దొంగ సాక్ష్యాలు చెప్పకుండా ఉన్నావు. ఇవన్నీ నిన్ను అడగటం కోసం నీకు నువ్వే చెప్పుకుంటావు. వెళ్తావు, నీ ప్రభువు వైపుకి వెళ్తావు. అప్పుడు వాడు సత్యాన్ని ధృవీకరించను లేదు, ధర్మాన్ని స్థాపించను లేదు. ఏంటంట? సత్యాన్ని ధృవీకరించాల. ఇది ఖురాన్ సత్యం, అల్ హక్, అల్ హక్, ఇది సత్యం, ఇది సత్యం అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలా. ప్రళయ దినం ఒకటి ఉందని ఒప్పుకోవాలా, తీర్పు దినం అని ఒకటి ఉందని ఒప్పుకోవాలా. ఆ రోజు శాశ్వతమైన నరకం, స్వర్గం ఉంటుందని చెప్పి నువ్వు ఒప్పుకోవాలా. నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపా. ఎవరు చూసొచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారులే, నా జీవితం నా ఇష్టం అని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపా. ఆ రోజు నిన్ను అల్లా ఆపల, నిన్ను అల్లా ఆపల. నీ ఇష్టం వచ్చినట్టు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా నువ్వు డైలీ టీవీ సీరియల్ చూసినా, నువ్వు బ్లూ ఫిలిమ్స్ చూసినా, నువ్వు వడ్డీలు తిన్నా, నువ్వు వ్యభిచారం చేసినా, నువ్వు హత్యలు చేసినా, దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా, ఈ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని, బలహీనతల్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకున్నా అల్లా నిన్ను ఆపల. దేనికి? నీకు రెండు మార్గాలు ఇచ్చేస్తాడు. ఏ మార్గాన్ని స్వీకరిస్తావు అది నీ ఇష్టం అని చెప్పాడు. కానీ ఆ తీర్పు దినం రోజు, ఆ లెక్క దినం రోజు, ఆ యోమల్ ఖియామా రోజు, ఆ మాలిక్ యోమిద్దీన్ రోజు, ఆ అంతిమ దినానికి ప్రభువు, స్వామి, పాలకుడు, పోషకుడు అయినటువంటి అల్లా ముందు నువ్వు నిలబడవలసి వస్తుందని చెప్పి నువ్వు ఒప్పుకోలా. నువ్వు సత్యాన్ని ధృవీకరించలా, ధర్మాన్ని స్థాపించలా. ధర్మం అంటే ఏంటి? సలాత్, అల్లా యొక్క ఆజ్ఞలు. అంటే ఆయన చెయ్యమన్నది నువ్వు చేయలా, చెయ్యొద్దు అన్న దాని నుంచి ఆగిపోలా. నువ్వు సత్యాన్ని ధృవీకరించను, లేదంటే ఈ ఖురాన్ని నువ్వు సత్యం అని చెప్పి ఒప్పుకోలేదు. అల్ హక్ అంటున్నాడు, ఒప్పుకోలేదు. ఇందులో ఉన్నటువంటి మంచి పనులు నువ్వు చేయలా, నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపావు. పైగా వాడు ధిక్కరించాడు, వెనుతిరిగిపోయాడు. ఒప్పుకోకపోగా నువ్వేం చేసావు? దీన్ని ధిక్కరించావు, తిరస్కరించావు. ఎవరు చూసి వచ్చారండి కోందిక్కాయ్ అని చెప్పి ఎట్టకారాలు చేసావు, నవ్వు చేసావు, తప్పుడు విధంగా ప్రవర్తించావు, నీ మనసు చెప్పినట్టు నడుచుకున్నావు. ఈ ప్రాపంచిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చావు, పరలోకాన్ని మర్చిపోయావు, నీ ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపావు. పైగా వాడు ధిక్కరించాడు, వెనుతిరిగిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయావు. కానీ నేనేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేశాను అనుకున్నావు. మిడిసిపడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళిపోయాడు. గొప్పలకు పోయి నాకే అందమైన భార్య ఉంది, నాకే ఆస్తి ఉంది, నాకేంటండి చెప్తారు, నాకే సొంత ఇల్లు ఉంది, మిజకారే హమాక్యాజీ చెప్తూ ఉంటారు, పెద్ద బిల్డప్లు ఇస్తూ ఉంటారు, బిల్డప్ బాబాయ్లాగా. మిడిసిపడుతూ నీ ఇంటి వారి వైపు వెళ్ళిపోయావు. శోచనీయం, నీ వైఖరి కడు శోచనీయం, మరి విచారకరం, నీ ధోరణి మిక్కిలి విచారకరం. ఇంటి వైపు వెళ్ళిపోయావు కదా, భార్యను చూసుకొని ఎగిరిపడ్డావు కదా, భర్తను చూసుకొని ఎగిరిపడ్డావు కదా, నీ బిల్డింగ్ చూసి, నీ కారు చూసి, నీ వాషింగ్ మిషన్ చూసి ఎగిరిపడ్డావు కదా. శోచనీయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. అఫ్సోస్ కి బాత్ హై, బహుత్ అఫ్సోస్ కి బాత్ హై, బేషక్ అఫ్సోస్ కి బాత్ హై. నిశ్చయంగా ఇది కడు శోచనీయం. ఏడవాలి, కడు శోచనీయం, ఏడ్చేటువంటి విషయం. ఆ పరలోకం వైపుకు రావయ్యా, అల్లా యొక్క ధర్మాన్ని స్థాపించవయ్యా, ఆ పరలోకం ఉందని చెప్పి నమ్మవయ్యా అంటే నీకున్నటువంటి ఆస్తిని, హోదాని, కీర్తిని, ప్రతిష్టని, డబ్బును చూసి నువ్వు వెళ్ళిపోయావే. శోచనీయం, కడు శోచనీయమయ్యా బాబు. నీ ధోరణి మిక్కిలి విచారకరం. నాకు ఒక ప్రళయం అంటూ లేదు, నాకు తీర్పు అంటూ లేదు, నాకు ఏమీ లేదు, నా జీవితం నాది, నేను ఇలానే పుట్టాను, ఇలానే చచ్చిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టుకోరని అనుకుంటున్నావా? ఏమిటి, తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటూ ఉన్నాడా? చనిపోయిన తర్వాత తీర్పు దినం లేదు, నేను చనిపోయిన తర్వాత ఏమీ లేదులే, ఉదయాన్నే లేస్తున్నాం, టీలు తాగుతున్నాం, టిఫిన్లు తింటున్నాం, ఫంక్షన్లకి వెళ్తున్నాం, బిర్యానీలకి వెళ్తున్నాం, ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్నాం, ఇదే జీవితం నేను వదిలిపెట్టడం జరుగుతుందని అనుకుంటున్నావా? లేదు,
ఏ తండ్రి తన బిడ్డని వదిలిపెట్టడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అలానే ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి అల్లా ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నిన్ను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎంత మాత్రం కాదు. ఏమిటి, అతను స్థలించబడినటువంటి చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? ఏంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వీర్య బిందువు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 2 నిమిషాలు సెక్స్ చేస్తే ఒక పురుషుడి అంగం నుంచి బయటకు వచ్చినటువంటి వీర్య బిందువు అండి మనం. అది తల్లి యొక్క యోనిలో ప్రవేశించి తన ప్రైవేట్ పార్ట్లో ప్రవేశించి 9 నెలలు అండం పిండం బ్రహ్మాండంగా మారిందంట. ఏంటి నువ్వు చిక్కటి వీర్య బిందువు కాదా? మనమంతా వీర్యం ద్వారా పుట్టలేదా? దయచేసి అసహించుకోకండి, తప్పుగా అనుకోకండి. మనం సెక్స్ చేస్తే వచ్చినటువంటి వీర్య బిందువు అవునా కాదా? ఈ 26 ఏళ్లకు ముందు నేనేంటి, ఒక చిక్కటి వీర్య బిందువు. అది నా తల్లి గర్భములో ప్రవేశించిన తర్వాత నాకు ఈ రూపం వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి, అతను స్థలించబడినటువంటి చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? అల్లా అడుగుతున్నాడు, ఎందుకయ్యా నీకంత గర్వం, ఎందుకయ్యంత నీకంత పొగరు? అల్లా యొక్క ధర్మాన్ని స్థాపించమంటే నువ్వు ఎందుకు స్థాపించవు? అల్లా యొక్క ఖురాన్ని సత్యం అని ఒప్పుకోమంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవు? నీ పుట్టుపూర్వత్రాలు మర్చిపోయావు, నీ ఫ్లాష్ బ్యాక్ నువ్వు మర్చిపోయావా? నీ గతాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వు అప్పుడు ఒక చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? ఈ నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, గుండె, ఈ అందం, ఈ మాట తీరు, ఈ తెలివితేటలు అప్పుడు లేవయ్యా బాబు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిక్కటి వీర్య బిందువుగా ఉన్నావు. ఫ్లాష్ బ్యాక్ ఎక్ బార్ సోచులో ఆపా, ఫ్లాష్ బ్యాక్ ఎక్ బార్ సోచులు. నువ్వు ఒక చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు. ఆ చిక్కటి వీర్య బిందువు కొన్ని రోజుల తర్వాత ఒక నెత్తుటి ముద్దగా, తర్వాత అల్లా అతన్ని మలిచాడు. చక్కగా నేను మలిచాడు అల్లా. నీ తల్లి గర్భంలో నీ తల్లి నా తల్లి ఏం చేసుకోవాలా? లేకపోతే ఏ సైంటిస్టు కూడా మన తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి మనకు అవయవాలు సమకూర్చలా? అల్లా సమకూర్చాడు. 9 నెలలు అజ్ఞాన అంధకారంలో చీకట్లో ఉంచి అద్భుతమైనటువంటి ఈ శరీరాకృతిని ఇచ్చాడు కదండి. వినటానికి చెవుల్నిచ్చాడు, మాట్లాడటానికి నోటినిచ్చాడు, చూస్తానికి పెద్ద పెద్ద కళ్ళు ఇచ్చాడు. ఈరోజు మెగా పిక్సెల్స్, ఆ పిక్సెల్స్, ఈ పిక్సెల్స్ అని అనుకుంటున్నాం. మన కళ్ళు ఎన్ని మెగా పిక్సెల్స్ ఒకసారి ఆలోచించండి. ఈ గుండె ఒక్కరోజైనా రెస్ట్ తీసుకుందా? ఈరోజు ఆదివారం నేను పని చేయలేను, ఈరోజు పండగ నేను పని చేయలేను, ఈరోజు నేను అలసిపోయానని చెప్పి ఇది ఎప్పుడైనా ఆగిందా? నాన్ స్టాప్గా 26 ఏళ్ళ నుంచి కొట్టుకుంటా ఈ యూసుఫ్ గారిని బతికిస్తుంది. ఈరోజు నాకు తలకాయ నొప్పిగా ఉందని చెప్పి సూర్యుడు రావటం ఆపేశాడా? ఈరోజు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి చంద్రుడు రావటం ఆపేశాడా? ఇదంతా కూడా అల్లా యొక్క సృష్టి అండి, అల్లా యొక్క సృష్టి. తర్వాత అల్లా అతని దశని మలిచాడు. మనల్ని స్టేజ్ల మీద స్టేజ్లు మార్చుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ హెయిర్ స్టైల్కి ఇక్కడ కట్ చేపిస్తున్నావు, రకరకాల రింగులు తిప్పుతున్నావు. కానీ ఆ రోజు ఆ హెయిర్ని నీకు అల్లా ఇచ్చాడు. అప్పుడు పీచు మిఠాయి లాగా ఉండేది తెలుసా? పీచు మిఠాయి పుట్టెంట్రుకలు తీసేసిన తర్వాత అప్పుడు మామూలు మిఠాయి లాగా వచ్చింది. ఆపై అతన్ని తగు విధంగా మార్చాడు. ఏంటంట, ఆపై అతన్ని తగు విధంగా తీర్చిదిద్దాడు అల్లా. మనకి 2 మార్గాల్ని చూపించాడు. మరి దాని నుండి మగలను జంటలుగా చేశాడు, ఆడవాళ్ళని చేశాడు, మగవాళ్ళని చేశాడు, తల్లినిచ్చాడు, భార్యనిచ్చాడు, చెల్లినిచ్చాడు, అక్కనిచ్చాడు, మామయ్యనిచ్చాడు, తండ్రినిచ్చాడు, అన్ననిచ్చాడు, తమ్మునిచ్చాడు, మామయ్యనిచ్చాడు, ఇన్నిచ్చాడు. ఇన్ని చేసినటువంటి అల్లాకి మృతులను బ్రతికించలేడా? చనిపోయిన వారిని బ్రతికించలేడా? చనిపోయిన తర్వాత జీవితం ఎక్కడ ఉంది అని చెప్పి నువ్వు అడుగుతున్నావు. చనిపోయిన తర్వాత ఎలా లేపుతాడు అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కేవలం ఒక మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించి ఆకాశము కలుగుగాక, భూమి కలుగుగాక, సకల చరాచర సృష్టి కలుగుగాక అని చెప్పి ఈ విశ్వాన్నంతటిని సృష్టించి దీనికోసం ఏ మైదా పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి వాళ్ళ కేవలం ఒక మాట చేత వచ్చేయి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చేయి అంటే ఇవన్నీ వచ్చేసినాయి. ఎండి బీటలు వారిపోయినటువంటి భూమిని ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పంటలను పండించి పచ్చటి పైరుగా మార్చి వాటి నుంచి పండ్లని ఫలాలని ఇచ్చి మనకి జీవనోపాధిని కల్పించి ఆ తర్వాత ఒక చిక్కటి వీర్య బిందువుతో మనకి సృష్టిని సృష్టించి వినటానికి చెవుల్నిచ్చి, చూస్తానికి కళ్ళనిచ్చి, మాట్లాడటానికి నోటినిచ్చి, ఇంకా చనిపోకుండా ఉండేటట్టు గాను మన గుండెని కొట్టుకునేటట్టు చేసి, కాళ్ళు చేతులు ఇచ్చి పని చేసుకోవడానికి బతికేటట్టు చేసి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, తల్లినిచ్చి, తండ్రినిచ్చి, అన్ననిచ్చి, తమ్మునిచ్చి, చెల్లెనిచ్చి, ఆ తర్వాత ఒక మంచి చెడు అనేటువంటి మార్గాల్ని మనకు చూపించి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి అల్లాకి చనిపోయిన తర్వాత నీ ఎముకలను తీర్చిదిద్దటం కాదు, నీ వేళ్ళ కొనలను సైతం తీర్చిదిద్దటం ఆయనకి నువ్వు కాఫీ తాగినంత ఈజీ.
ఇన్ని చేసినటువంటి అల్లా మళ్ళీ మిమ్మల్ని తిరిగి బ్రతికించలేడా అని అల్లా అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు? ఇదంతా చేసిన వాడు మృతులను బ్రతికించలేడా? ఇన్ని చేశాను కదా, 5-6 గంటలు పని చేశాను కదా, ఇంక అరగంటే కదా, ఎందుకు చేయను, చేస్తా అని మనం ఎలా అంటాం? ఇన్ని చేసినటువంటి అల్లా నిన్ను బతికించలేడా? బతికిస్తాడు. 39వ అధ్యాయం 69వ వాక్యంలో అల్లా అంటున్నాడు, ఆ రోజు ప్రవక్తలందరినీ ఒకవైపు పిలిచి, సాక్షులందరినీ ఒకవైపు పిలిచి, మనల్ని ఒకవైపు పెట్టి జాలికల్ కితాబ్ ఈ గ్రంథాన్ని అక్కడ పెట్టి, ఈ గ్రంథం ప్రకారం తీర్పు చేస్తాను. ఆ రోజు ఎవరికి ఆవగింజంత అన్యాయం కూడా జరగదు అని అంటున్నాడు. మరి ఈరోజు ఈ గ్రంథాన్ని ఎంతమంది తమకు అర్థమయ్యేటువంటి భాషలో చదువుతూ ఉన్నారు? ఎంతమంది దీని గురించి లోతుగా ఆలోచిస్తున్నారు? ఏమిటి మీరు ఈ ఖురాన్ గురించి లోతుగా ఆలోచించరా, లేకపోతే మీ హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా? అల్లా అంటున్నాడు 47వ అధ్యాయం సూర్య ముహమ్మద్ 24వ వాక్యంలో, మీ హృదయాలకి తాళాలు పడిలేవు, నువ్వు అన్నీ చక్కగా ఆలోచిస్తున్నావు. తినే తిండి గురించి, తాగే నీళ్ళ గురించి, వాడే ఫోన్ గురించి, పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి అబ్బాయి గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, పని గురించి, నడిపే బండి గురించి, ఇన్ని గుట్టి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ ఖురాన్ గురించి ఆలోచించు. ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని తీసి గట్టిగా చదువు. చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ నలుగురికి ప్రచారం చేయని చెప్పి అల్లా అంటున్నాడు. ఈ ఖురాన్ గ్రంథం ప్రకారం తీర్పు చేస్తాను అని అంటున్నాడు. మరి ఈ ఖురాన్ గ్రంథం ప్రకారం తీర్పు చేసేటప్పుడు ఈ ఖురాన్ గ్రంథాన్ని మనం చదవాలా వద్దా? ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని ముట్టుకోవాలంటే భయపడుతూ, పట్టుకోవాలంటే భయపడుతూ, ఇందులో ఉన్నటువంటి చదవటానికి భయపడుతూ, ఇది ఆలింలు చదవాల్సినటువంటి పుస్తకం, ముఫ్తీలు చదవాల్సినటువంటి పుస్తకం, మౌజన్లు ఇమాంలు చదవాల్సినటువంటి పుస్తకం, ఇది ధార్మిక పండితులు చదవాల్సినటువంటి పుస్తకం అని చెప్పి ఖురాన్ గ్రంథంలో అల్లా ఎక్కడా చెప్పినటువంటి మాటల్ని మనం అనుకుంటూ, దీన్ని ఎప్పుడు చదవకుండా, అర్థం చేసుకోకుండా, ఆచరించకుండా, అసలు అల్లా అంటే ఎవరు, ఆ పరలోకం అంటే ఏంటి, ఆ ప్రళయం అంటే ఏంటి, ఆ తీర్పు దినం ఏంటి, నేను ఏ మంచి పనులు చేసేది, నేను మంచి చేసేదా, చెడు చేసేదా, అసలు ఏంటి అని చెప్పి మనం ఆలోచించట్లేదు. దయచేసి ఇప్పటికైనా మనం అందరం కూడా ఈ ఖురాన్ గ్రంథాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనం చదవాలి. తర్జుమాలో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, ఇవన్నీ చదువుతూ ఉంటే తెలుస్తాయి. ముందే తెలియవు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి. ఇన్ని చేసినటువంటి అల్లా తిరిగి మనల్ని లేపుతాడు. ఆ రోజు ఖచ్చితంగా అడుగుతాడు, ఏ విధంగా మన బిడ్డల్ని మనం బాగా చదువుతున్నావా లేదా, ఫోన్ ఎందుకు వాడుతున్నావు, ఏంటి బండి ఎంత మైలేజ్ వస్తుంది, ఏంటి కొట్టుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టావు, ఏంటి డ్రెస్ ఎంత అయింది, ఫ్రిడ్జ్ ఎంత అయింది, వాషింగ్ మిషన్ ఎంత అయింది అని చెప్పి ఈరోజు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అడిగేటువంటిది లెక్క అడుగుతాడు. మన గవర్నమెంటే మనం లెక్క అడిగేది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ట్యాక్స్ కడుతున్నావు అని. మరి ఎన్ని చేసినటువంటి అల్లా ఎందుకు లెక్క అడగకూడదు? ఈరోజు ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు ఇన్ని జరుగుతూ మాకు న్యాయం జరగట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చూస్తూ, దేవుడా మాకు న్యాయం చేయి అంటున్నారు. నాకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. మరి ఈ అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం ఎవరు చేస్తారు చెప్పండి? చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని, లూప్ హోల్స్ని ఉపయోగించుకొని, చట్టం నుంచి తప్పించుకుంటూ, తమ డబ్బుతో, తమ పదవితో, తమ హోదాతో తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ఈ చట్టం నుంచి తప్పించుకుంటారు. మరి వాళ్ళందరికీ న్యాయం తీర్చేది ఎవరు, తీర్పు తీర్చేది ఎవరు? ఆ రోజు ఆవగింజంత అన్యాయం కూడా జరగదు. ఈ గ్రంథం ప్రకారం నేను తీర్పు తీరుస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రంథాన్ని చదవాలి, ఈ గ్రంథంలో ఉన్న విషయాల గురించి ఆలోచించాలి, ఈ గ్రంథం ప్రకారం జీవితాన్ని గడపాలి. ఏముందండి ఈ గ్రంథంలో? అనాథలకు కడుపు నిండా అన్నం పెట్టు అన్నాడు, మంచి పని. అభాగ్యులను ఆదుకోండి అన్నాడు, మంచి పని. కట్నాలు కానుకలు తీసుకోవద్దయ్యా అన్నాడు. నీతిగా నిజాయితీగా బతుకు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, పరాయి స్త్రీ తప్పుడు విధంగా చూడొద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, వేరేవాడి భార్య నీకొద్దు, వేరేవాడి భర్త నీకొద్దు, వేరేవాడి ఆస్తి నీకొద్దు, మోసం వద్దు, దొంగతనం వద్దు అని చెప్పి ఇన్ని మంచి మాటలు చెప్తుంటే చేయటానికి ఏంటండి మనకి బాధ? కాబట్టి నా ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. కాబట్టి ఏ విధంగా మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి టైంలోనే మనం ఎంత రాసినా కానీ, అదేవిధంగా మనం బతికున్న రోజులే ఎన్ని మంచి పనులు చేసినా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి రావటం అన్నది జరగదు. ఆ రోజు మనకెవ్వరూ ఉపయోగపడరు. కాబట్టి ఈ ప్రపంచం కోసం కూడా బతకాలి, ఆ పరలోకం కోసం ఎక్కువ బతకాలి, ఎందుకంటే అది శాశ్వతమైన లోకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, పరిశీలించి, ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి చనిపోయేలోపు మీరు నేను వీలైనన్ని మంచి పనులు చేసి చనిపోవాలని చెప్పి అల్లా చెప్తున్నాడు. కాబట్టి అల్లా చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకొని, ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మన ప్రవర్తనను సరిదిద్దుకొని అల్లా యొక్క గ్రంథం ప్రకారం మన జీవితాన్ని మనం గడపాలని చెప్పి నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, మరియు నా గౌరవనీయులైనటువంటి పెద్దలారా, దాదాపు 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ తీయటం అన్నది జరుగుతూ ఉంది. అయితే ఈ వీడియోస్ని ఇంకా
బెటర్గా తీయటం కోసం మనం ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళతో మనం ఆర్థిక సహాయాన్ని కోరుకోవటం అన్నది జరిగింది. ఆ సహాయంలోనే కెమెరాని, కంప్యూటర్ని, అదేవిధంగా మైక్ని కోరుకోవటం అన్నది జరిగింది. అయితే ఒక వ్యక్తి ముందుకొచ్చి కెమెరాని ఇప్పించటం అన్నది జరిగింది. ఇంకా మన ఛానల్కి ఒక మంచి సిస్టమ్ యొక్క అవసరం ఉంది, ఒక మంచి ప్రింటర్ యొక్క అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి. ప్రజెంట్ ఒక మంచి సిస్టమ్, అదేవిధంగా ఒక ప్రింటర్ అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి సిస్టమ్ని కానీ ప్రింటర్ని కానీ మన ఛానల్కి డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. డబ్బులు ఇవ్వాలనే రూల్ లేదు. మీరు ఆ వస్తువు ఇచ్చినా కానీ దాన్ని యాక్సెప్టెన్సీ చేయటం అన్నది జరుగుతుంది. ఒకవేళ మేము అంతగా ఇవ్వలేము, మా దగ్గర అంత స్తోమత లేదు అనుకుంటే మీకు తోచినటువంటి సహాయం ఈ కార్యక్రమం ఆగకుండా ముందుకు వెళ్ళటం కోసం, ఈ వీడియోస్ని ముందుకు వెళ్ళటం కోసం, నా వీడియోస్ ద్వారా మీకు ఏదైనా ప్రయోజనం ఉంది అని చెప్పి మీరు అనుకుంటే, ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అది ఎంతైనా కానీ మీ యొక్క స్తోమత మేరకు మన యొక్క ఛానల్కి మీరు డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. స్క్రీన్ మీద నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, నా ఫోన్పే నెంబర్ కనిపిస్తుంది. కాబట్టి మీకు తోచిన సహాయం మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సెలవు తీసుకుంటూ ఉన్నాను.